నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు రమణమూర్తి అనే పేరు కొత్తది గాదు. బహుశా ఇప్పుడు 15, 20 సంవత్సరాల పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు. ఈ సోషల్ మీడియా వచ్చిన కారణంగా, ఈ మధ్య జరుగుతున్న చర్చల కారణంగా వాళ్ళకు అర్థమైపోయింది. గడ్డము, ధోవతి ఒక ఋషిలాగా కనపడతాడాయన. గడిచిన 20, 25 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన పైన దాడి జరిగిన తర్వాత. ఒక వ్యక్తి, ఒక సమస్య వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘంగా కంటిన్యూయస్‌గా చర్చ చేయడం అనేది చాలా అరుదు. వారు నా దగ్గర ఉన్నారు. ఈ 15, 20 రోజుల కాలంలో వారికి ఎదురైన అనుభవాలేమిటి? సమాజం ఏం ఆలోచన చేస్తున్నది? ఈ ఆలోచన అనేది ఒక వ్యక్తి గురించే కాదు. జరుగుతున్న వర్ధమాన రాజకీయాల గురించి, జరుగుతున్న ఈ వర్ధమానంలో ఉన్న సాంస్కృతిక పరిణామాల గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? వారి పరిశీలన ఏమిటో తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. మనం దగ్గర 15, 20 రోజులు అయింది ఈ మధ్య మనం మాట్లాడుకున్నది. అవును. ఆ రోజు అవును. ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు భారతీయ జీవన విధానంలో ఉన్న, ఆరాధిస్తున్న, పూజిస్తున్న చాలా చాలా అంశాలు మన చర్చనీయాంశాలు. ఈ 15, 20 రోజుల కాలంలో నిరంతరాయంగా మీరు మాట్లాడుతూనే ఉన్నారు చాలా మీటింగ్లలో. సమాజం ఎట్లా రెస్పాండ్ అవుతున్నదని మీ భావన? ఎందుకంటే చాలామంది మీద అక్కడక్కడ గొడవలైనా, పంచాయతీలైనా వదిలేసి వెళ్ళిపోయారు, దాన్ని పట్టించుకోలే. మీరు సీరియస్ తీసుకున్నారు. అసలు దీన్ని ఇంత సీరియస్‌గా తీసుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారు? నేను అంత సీరియస్‌గా కూడా అనుకోలేదు. సమాజం నేను ఊహించిన దానికంటే కొంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది. నేను జీవితంలో దాడులు గానీ, లేకపోతే విమర్శలు గానీ, లేకపోతే తీవ్రమైనటువంటి దూషణలు గానీ, ఇవన్నీ కొత్తేం కాదు. ఎప్పుడూ జరిగే విషయాలే నాకు. చాలా సార్లు ఎవ్వరు ఉండేవారు కాదు. మొట్టమొదట విజయవిహారం మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ ఏడాది కంప్లీట్ అవ్వకుండా మా మీద దాడి జరిగింది. మా ఆఫీస్ మొత్తం పోలీసులు సీజ్ చేసి మూసేశారు. మా కంప్యూటర్లు సీజ్ చేశారు. ఆఫీస్ బాయ్తో సహా అందరిని అరెస్ట్ చేశారు. ఆఫీస్ బాయ్ జహాంగీర్ ఉండేవాడు ఆఫీస్ బాయ్. అప్పుడు నేను ఒక్కడే దొరకలేదు. బయట స్టాల్లో వెండర్స్ ఎవరైనా పుస్తకాలని విజయవిహారం డిస్ప్లేకి పెడితే 2000 సంవత్సరంలో విషయం చెప్తున్నాను నేను, 26 సంవత్సరాల క్రితం. స్టాల్ వెండర్స్ని అరెస్ట్ చేశారు. పేపర్ మొత్తం పత్రికలు సీజ్ చేసి నన్ను పోలీసులు ఫోన్ చేసి మీరు రండి మీతో మాట్లాడాలి అని సిఐ గారు ఎవరో అని చెప్తే నేను నిజంగా సీరియస్గా నిజంగా మాట్లాడమేమో అనుకున్నాను. నాకు అంత ఇటువంటి కేసులను ఫేస్ చేసిన అనుభవం అది లేదు. మొదటి కేసు అది. ఏడాది అవ్వలేదు అప్పటికి పత్రిక. 11వ సంచిక అనుకుంటాను. అప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి కూడా తయారవుతున్నాను, వెళ్ళిపోదామని. ఈలోపు నాకు వరుసగా శ్రీకాకుళం నుంచో అనంతపురం నుంచో కాల్స్ రావడం మొదలైనవి. మేము ఈ పత్రిక అమ్ముతామండి, ఇప్పుడు మేము స్టేషన్లో కూర్చుని ఉన్నాము, మమ్మల్ని మీరే విడిపించాలని. నేను నిర్ఘాంతమైన అసలు అలా చేస్తారా అని. అలాగే మీరు ఏం వేరే ఏదైనా లేదు విజయవిహారం పత్రికను సీజ్ చేశారు, మమ్మల్ని కూర్చోబెట్టారు, మీ వల్ల మా పరిస్థితి ఇలా ఉంది, మీ పత్రిక అమ్మితే మాకు ఆ 10 రూపాయల పత్రికను అమ్మితే వాడికి వచ్చేది రూపాయి కూడా కాదు, మీ పత్రికలు 50 పత్రికలు అమ్మితే 50 రూపాయలు వస్తాయి, కానీ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను, నేను నన్ను మీరే కదా, మీ వల్లే కదా అని. అలా వరుసగా కాల్స్ వస్తున్న తర్వాత నాకు వరుసగా మా ఆఫీస్ కూడా సీజ్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం అంటే ఇప్పుడు నేను ఒక్కడే మిగిలాను. అప్పుడు నేను వెంటనే నంబర్ మార్చుకుని దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఆ రోజు సమాజంలో నాకు ఎక్కడ మద్దతు రాలేదు. ఇంత పెద్ద తీవ్రమైన దాడి ఒక చిన్న పత్రిక, ఒక మంత్లీ మీద జరగడం అనేది నాకు తెలిసి పత్రికల చరిత్రలో ఎక్కడ జరిగిందో లేదో తెలియదు. ఆ రోజు జర్నలిస్టుల సంఘం, కమ్యూనిస్టులని, నక్సలైట్లని, ఇలాంటి సంఘాలు, పార్టీలు, వీళ్ళ మాట దేవుడెరుగు, చివరికి జర్నలిస్టుల సంఘాలు కూడా ఖండించడానికి ఇష్టపడలేదు. లోన్ పర్సన్గా మిగిలాను నేను. ఆ రోజు నాతో కొంతమంది మేధావులు, ధర్మారావు గారు లేరు, చనిపోయారు, సోమయ్య గారు, రావుల సోమయ్య గారు, వారి పెద్దలు, బాబు గోగినాథ్ గారి పేరు విన్నారు కదా, వారు లండన్లో ఉన్నారు ఆ రోజు. ఐహెచ్యు అని వాళ్ళ సంస్థగా ఆయన బాధ్యతలో ఉన్నారు. ఆయన పట్టించుకున్నారు. లండన్ నుంచి కాల్ చేశాడు ఆయన. కాల్ చేసి మీరు కేర్ఫుల్గా ఉండాలని, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు అని మాట్లాడేవాడు. మీరు ఇట్లా ఫోన్లో దొరకకూడదు, మాట్లాడకూడదు అని. అవి కూడా నాకు తెలియదు. ఆ ఫోన్లో ట్రాప్ చేస్తారు, ఇవేమి మనకు అవగాహన లేవు, మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా. ఐహెచ్యుకి సంబంధించినటువంటి పత్రిక వచ్చేది. ఆ పత్రిక యొక్క వెనకాల పేజీ కవర్ అంతా విజయవిహారం గురించి, ముందు పేజీ యూసుఫ్ షేక్ అని పాకిస్తాన్లో, ఆయన కూడా ఇలాంటి కష్టాల్లో ఉన్నాడు, ఆయన గురించి వేశారు. మొత్తం చాలా దేశాల నుంచి ఖండనలు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో పత్రికల్లో వార్తలు కానీ అసలు ఎవరు ఏ రకమైన మద్దతు కానీ, లేకపోతే జర్నలిస్టులు ఏమి రాలేదు. అది మొదట. అంటే ఇదంతా వర్ణించడం గురించి ఎందుకు చేస్తున్నానంటే, చాలా సందర్భాల్లో మద్దతు రాలేదు, చాలా సందర్భాల్లో వచ్చింది కూడా. నా మీద ఎక్స్ప్లోజివ్స్ పట్టుకొచ్చి పోలీసులు నక్సలైట్ కేసు పెట్టారు 2003-04 ఆ ప్రాంతంలో. అప్పుడు చాలా పెద్ద మద్దతు వచ్చింది. మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ని ప్రజా సంఘాలు,
అన్ని పక్షాలు, మీడియా, నేషనల్ మీడియా కూడా ఆల్మోస్ట్ సీజ్ చేశారు. కమిషనర్ గారు బయటకు రాలేని పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఎక్కడో ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేను పోలీసుల కస్టడీలో ఉన్నాను. వాళ్ళు ఎక్కడి నుంచో ఎక్స్ప్లోజివ్స్ పట్టుకొచ్చి నేను పీపుల్స్ వారికి ఆయుధాలు సప్లై చేస్తున్నానని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. కానీ అరెస్ట్ చేయడం వాళ్ళ వల్ల కాలేదు. నేను అరెస్ట్ అయ్యారని అనుకున్నాను. అరెస్ట్ అనే పట్టుకొచ్చారు, నన్ను తీసుకెళ్ళింది. మా ఇంటికి వచ్చి పోలీసులు మొట్టమొదట మిమ్మల్ని తీసుకెళ్తున్నామండి అని చెప్పారు. ఫస్ట్ నాకు ఏం చెప్పారంటే సిఐ గారు మాట్లాడుతున్నారండి. దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే పీపుల్స్ వార్ నక్సలైట్లు నాకు సంబంధించిన ఒక కార్యాలయం పేల్చేశారు. మీ ఆఫీస్నా? అయ్యో. పేల్చినప్పుడు నేను ఎదురు తిరిగి పీపుల్స్ వార్ ఇదే దొంగ దెబ్బ అని విజయ విహారంలో ఛాలెంజ్ చేస్తూ రాశాను. చాలా చాలా మంచి రోరింగ్ ఆర్టికల్ అది. ఏమంటే నువ్వు మళ్ళీ పేల్చి నీకు దమ్ముంటే నువ్వు ఎన్నిసార్లు పేలిస్తే అన్నిసార్లు కడతాను, వెనక్కి తగ్గుతాను అనుకుంటున్నావా? ఇన్ని పక్కల ఇంతమందితో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ అందరితో నేను పోరాడుతున్నాను. ఇప్పుడు నాకు ఇది దొంగ దెబ్బ వెనకాల నుంచి బ్యాక్ స్టాప్ చేసావు నువ్వు, నీకు సిగ్గు లజ్జలు లేదా మా మీద పోరాడడానికి? మేము చెప్తే ఇంకెవరు లేడా? మేము గట్టిగా కౌంటర్ చేసాం. రామకృష్ణ గారి పేరు విన్నారు కదా, చనిపోయారు వారు మొన్న. రామకృష్ణ గారు నాకు ఫోన్ చేశాడు అప్పుడు. అంటే ఇది జరిగిన ఒక 20-25 రోజులకి. ఏం అట్లా రాసావు, ఏమనుకుంటున్నావు అసలు మా గురించి, నీకు అట్లా రాసాడువేనా, మేము ఎవరో తెలుసు, అసలు పార్టీ గురించి నీకు అవగాహన ఉంది? నేను కొండల మీకు వెళ్ళి ఇంటర్వ్యూలు చేశాను బీయింగ్ ఏ జర్నలిస్ట్. అనేక సందర్భాల్లో విమర్శలు చేశాను, ఇంటర్వ్యూస్ చేశాను, ఏం పని చేయాలో అది చేశాను. అది కూడా వాళ్ళకి తెలుసు. నువ్వే చేసావు కదా, పార్టీ మీద అట్లా రాస్తావు, వాళ్ళు తప్పు చేస్తారు రాస్తావు అలాగా. నేను ఎవడమేదని రాస్తాను, విజయ విహారం కాపీలు మీరు చూసుకుని ఉంటే కనుక అంటే మేము ఏం చేయగలుగుతామో తెలుసా అన్నాడు. మీరు అడవుల నుంచి వచ్చి ఏమైనా చేసేలోపు ఇక్కడ సీఎంలు, క్యాబినెట్ మినిస్టర్లు ఇంకా తొందరగా చేయగలుగుతారు మా మీద, మీరు రోజు వాళ్ళ మీద రాస్తున్నాం, నాకేమీ లేదు. మీరు విజయ విహారం చదువుకుని ఉంటే కనుక అటువంటిది దేనికి భయపడే మనిషిని కాదని మీకు అర్థమై ఉండాలని చెప్పాను. మేము ఏదో విచారణ చేస్తాం పార్టీ తరఫున, మీరు చేసుకోండి, అది మీ ప్రాబ్లం, నేను దాంట్లోకి ఎంటర్ కానీ నాకు సంబంధం లేదని. రాచకొండ దళం వాళ్ళు నన్ను చంపేస్తారు, నేను వాళ్ళ టార్గెట్లో ఉన్నానని అనుకునేవారు. ఇది జరిగిన కేవలం కొన్ని నెలలకే నాకు ఇబ్రాహీంపట్నం పోలీసులు ఫోన్ చేసి, రమణమూర్తి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, మీరు ఈ టైంలో అక్కడ ఉండొచ్చా, మీరు లిస్టులో ఉన్నారని మీకు తెలుసా, మీకు పిచ్చి పట్టిందా, మీరు వాళ్ళని ఛాలెంజ్ చేసి ఇదే ప్రాంతంలో తిరుగుతారా, మిమ్మల్ని ఎవరైనా తీసుకెడితే మా డిపార్ట్మెంట్ మీదకి వస్తుందిగా బ్లేమ్ అని. నేను మిమ్మల్ని ఎప్పుడైనా వచ్చి అడిగానా, మీకు నాకు ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వమని, లేకపోతే మిమ్మల్ని ఏమైనా కంప్లైంట్ చేశాను, మీరు నాకు ఏం ఫోన్ కూడా చేయట్లేదు, నా గొడవ నేను చూసుకుంటానని చెప్పేవాడిని. నేను లెక్క లేకుండా తిరిగేవాడిని. అదేవిధంగా నేను ఒకసారి మొత్తం జయభారత్కి సంబంధించినటువంటి టూరు చేసి రీడర్స్ని కలిసి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు ఎప్పుడు మా ఇంటికి ఒక ఎస్ఐ గారు వచ్చాడు, ఇబ్రాహీంపట్నం ఎస్ఐ వచ్చి సిఐ గారు మాట్లాడమంటున్నారు అన్నాడు. అంటే ఇలాగే సిఐ గారు చాలాసార్లు మాట్లాడారు కాబట్టి నేను అనుకున్నాను బహుశా ఇలాంటి జాగ్రత్తలు చెప్తాడనే ఒపీనియన్ నాకు అసలు ఐడియా కూడా లేదు. నేను రానయ్యా మీ సిఐ దగ్గరికి, నేను కనుక స్టేషన్కి వచ్చి కూర్చున్నాను అనుకో నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత మళ్ళీ ఎవరినైనా గబుక్కున ఏమైనా కస్టడీలో చంపేసినా లేకపోతే ఏమైనా ఎన్కౌంటర్ చేసినా నా మీదకి వస్తుంది, ఏం చేయించానని నేను ఆల్రెడీ వాళ్ళ లిస్టులో ఉన్నాను అని చేత ఫోన్లో మాట్లాడమను, లేకపోతే మా ఆఫీస్కి వచ్చి మాట్లాడమను, ఆయన చెప్పే జాగ్రత్తలు నాకు అక్కర్లేదు, నేను వాళ్ళ ప్రోటోకాల్ అడగలేదు అని చెప్పాను. ఇంతే చెప్పాను. ఆయన ఫోన్ చేసి రానంటాడు సార్ అని చెప్పాడు. ఇంతే అనుకున్నాను, కాఫీ తాగుతారని కాఫీ తాగమని చెప్పాను. నేను స్నానం చేయడానికి వచ్చి పొద్దున్న 7కి వచ్చాడు ఆయన. స్నానం చేసి నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళడానికి చూస్తుంటే కింద బాల్కనీ మీద నేను 2nd ఫ్లోర్లో ఫ్లాట్లో అద్దెకుంటాను, నాకేం సొంత ఇల్లు ఎప్పుడు లేదు. కింద 3-4 జీపుల నిండా వచ్చి పోలీసులు పైకి వచ్చి నన్ను ఇట్లా ఒకళ్ళిద్దరు పట్టుకున్నారు. ఒక ఎస్ఐ అయితే ఒక తుపాకీ తీసుకెళ్ళి కూర్చాడు. ఏం రమ్మంటే రావా సిఐ గారు, ఏమనుకుంటావు నువ్వు, కేసు ఉంది నీ మీద అన్నాడు. నాకు ఆయన మాట చెప్పలేదు. ఏం కేసు ఉంది, ఫస్ట్ ఇది టీది ఏం కేసు ఉంది నాకు చెప్పాలి కదా మాట. అంటే అక్కడికి వెళ్ళాకనే తెలుస్తుంది, రావాలి నాతో అంటే. నేను నా కారు మీద వస్తాను, నేను వాళ్ళని ఎక్కించుకుని వెళ్తూ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ సెల్ ఫోన్ ఉంచారు. నేను సెల్ ఫోన్తో మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నన్ను తీసుకెళ్తున్నారు, ఏం కేసు కూడా నాకు తెలియదు అని చెప్పాను. దానివల్ల మొత్తం నేను బయట టూర్ చేసి రావడం వల్ల అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రదర్శనలు స్టార్ట్ అయినాయి, వరంగల్లోను, బయట నెల్లూరులోను. అప్పుడంతా సమైక్య రాష్ట్రం కదా. మధ్యాహ్నానికి సైబరాబాద్ కమిషనరేట్ దగ్గరికి ప్రజా సంఘాలు వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి, లక్ష్మీభారత్ గారి పేరు తలుచుకోవాలి, ఆవిడ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా రోడ్డు మీద కూర్చొని. నేను లేవని రమణమూర్తి వచ్చేదాకా. జ్వాలాముఖి గారు ఆయన చచ్చిపోయి పుళ్ళి, ప్రేమానంద్ గారు, సంధ్య, పిఓడబ్ల్యూ సంధ్య, ఇంకా చాలామంది ఆ రోజు నిలబడ్డారు. అంటే నాకు అపారంగా మద్దతు వచ్చిన సందర్భం అది. నేను అక్కడికి వెళ్ళేసరికి ఎక్స్ప్లోజివ్స్ పట్టుకొచ్చి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారని అడిగాను. చాలామంది ఉన్నారు కదా అని. పిచ్చా మీకు అని ఎవడన్నా నమ్మాలి కదా, నక్సలైట్లతో నేను యుద్ధంలో ఉన్నాను, వాళ్ళది నన్ను వేల్చారు, నేనేమో రాశాను, అందరికీ తెలుసు, ఓపెన్గా ఉంది.
ఇప్పుడు మీరు నేను నక్సలైట్లకు ఆయుధాలు సప్లై చేస్తానంటే ఎవడన్నా నమ్మేకేస్తూనే ఉండాలి కదా. ఈ పిచ్చి పట్టిందా మీకు? నిన్నటిదాకా మీరే కదా జాగ్రత్తలు చెప్పారు నాకు. అవునండి అని ఎఫ్ఐఆర్ తీసుకురండి అంటే ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ 20 రోజుల క్రితం రాశారు. 20 రోజుల క్రితం ఎఫ్ఐఆర్ రాసుకుని ఏం చేస్తున్నారు మరి? నా దగ్గర పెద్ద కన్సైన్మెంట్ ఉందేమో, మా ఇంట్లో చెక్ చేస్తే నా బీరువా కింద తుపాకులు ఉన్నాయేమో. అంటే మీకు తెలుసా ఇంత స్పష్టంగా మీరు ఎక్కడ ఆయుధాలు పెట్టుకున్నారో అక్కడే ఉంది, ఇంకెక్కడ లేదని అనుకుంటున్నారా? మరి మీకు మీ దాని మీద మీకు నమ్మకం ఉంటారు రమణమూర్తి మీద 20 రోజుల నుంచి ఎఫ్ఐఆర్ రాసి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నేను టూర్కి వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎందుకు వచ్చి తీసుకొచ్చారు? అంటే మీకు మీకు స్పష్టంగా రమణమూర్తి ఏం చేయట్లేదు, మనమే పెట్టామని అవగాహన ఉందన్నమాట అని నేను తిట్టాను. నేను చూడలేదు అప్పుడు దాకా జిల్ట్రిస్టిక్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. అవి ఓ సంచిలో చూపించారు. తర్వాత పీపుల్స్ ఫర్ లెటర్ హెడ్స్ అని, తర్వాత అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ తెలిసిన వాళ్ళే, ఎప్పుడైనా లోకల్ ఇబ్రాహీంపట్నంలో. నేను వాళ్ళు అడిగాను నన్ను, రమణమూర్తి గారు ఏంటి ఇదంతా అంటే, ఒక విషయం అండి, పీపుల్స్ వారికి లెటర్ హెడ్స్ను జిల్ట్రిస్టిక్స్ ఒక్కడే ఎప్పుడు సప్లై చేయడం. ఈయనకి ఏంటంటే జిల్ట్రిస్టిక్స్ పట్టుకొస్తే ఎక్స్ప్లోజివ్స్ కేసులో పెట్టచ్చు, ఈ లెటర్ హెడ్ కూడా కలిపితే పోటా అప్పుడు ఊపా లేదు, ఊపాకి మదర్ పోటాకి అంతకుముందు టాడా, నాసా, యస్మా అని పాతవన్నీ పేర్లు మార్చి మళ్ళీ అవి చట్టాలు పెడుతుంటారు ఇంకొంచెం మార్చి. ఇప్పుడు ఈ పోటాల్లోకి నన్ను తీసుకెళ్తే బెయిల్ రాదు, నన్ను తొక్కేయాలని వీళ్ళు బాగా జాగ్రత్తగా ఆలోచించి పెట్టారు. ఉత్తరం రాస్తే దానికి అడ్రస్ లేకపోతే అది ఎటు వెళ్ళదు కదా, అని చేస్తే అడ్రస్ రాయాలి. అని చేస్తే పీపుల్స్ అడ్రస్ రాయడానికి లెటర్ హెడ్ ప్రింట్ చేసాడు. అని ఎవరు ప్రింట్ చేశారంటే ఇప్పుడు లెటర్ ప్రింటర్ ఉంది కదా, ఈయన ప్రింట్ తీసుంటాడు అని నేను ఆ లెటర్ హెడ్ చదివించి దాని పేరు చదివించాను. పీపుల్స్ వారి పేరు కూడా నీకు తెలియదు, స్పెల్లింగ్ కూడా తప్పే, నేనైతే ఇంత దరిద్రంగా చేయను, ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఈయన. అది జరిగిన మర్నాడు అంటే సాయంత్రానికి నన్ను వాళ్ళు నమస్కారం పెట్టి మీరు వెళ్ళిపోవచ్చని చెప్పారు. నేను అసలు ఊహించలేదు. అదేంటంటే నన్ను అరెస్ట్ చేస్తారు పోటా అని చెప్పారు కదా, బెయిల్ కూడా రాదనుకుంటున్నాను నేను, బహుశా ఏమన్నా 3-4 ఏళ్ళు ఉండాలేమో అనుకుంటున్నానండి. లేదండి అరెస్ట్ చూపించట్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. వెళ్తుంటే వెళ్ళడం కాదండి, మీరు లకడికప్పులు వెళ్ళి సైబరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు, ఆయన సుమారుగా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయింది పరిస్థితి, మీరు వెళ్ళి నిలబడితే కానీ మీ వాళ్ళు ఎవరు అక్కడ అని చెప్పారు. నిజంగా వాళ్ళు నన్ను కాపాడుకున్నారండి. అంటే ఆ మూమెంట్లో కనుక నేను ఆవిడ పేరు మరీ చెప్తాను, లక్ష్మీభారతి పేరు, ఆవిడ కనుక కూర్చోకపోయింటే నేను బయట తిరిగాడు కాదు, నా ఒపీనియన్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి వేరే దారి లేకపోయింది, నన్ను అరెస్ట్ చేయలేకపోయారు వాళ్ళు. తర్వాత నేను మర్నాడే ఇప్పుడు కొంచెం 2004 నాటికి కేసులు వ్యవహారాల మీద బాగా అనుభవం పెరిగిపోయింది. ఫస్ట్లో కేసుల మీద ఏమీ తెలియదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకుని పోలీసులు పంచులు ఉంటారు కదా, మీకు మెటీరియల్ స్వాధీనం చేసుకోవడానికి, ఎవడరా ఈ పంచ్ అని నేను వాడి ఇంటికి వెళ్ళిపోయాను కారు తీసుకుని. మా అడ్వకేట్లు చెప్పినా వినే పరిస్థితులు లేను నేను. మా అడ్వకేట్లు అంతకుముందు చెప్తే నేను నిజంగానే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందా అనుకునేవాడిని. ఇప్పుడు కంటెంప్ట్ ఏంటి, కోర్టు ఏంటి నేనే చెప్పగలుగుతాను. నేను వెళ్ళి అతను అక్కడ అధికార తెలుగుదేశం పార్టీ యొక్క సర్పంచ్, ఆయన పార్టీ సర్పంచ్. నేను ఇంటికి వెళ్ళి హారన్ కొట్టంగానే ఎవరు చర్లపట్టెలు కూడా విలేజ్ ఫస్ట్ టైం నేను వెళ్ళడం, వెళ్ళి ఎవరు ఇక్కడ అంటే ఇగో ఈయన సర్పంచ్ అంటే, సర్పంచ్ ఇంటికి వెళ్తే ఆయన బయటకు వచ్చాడు. నన్ను గుర్తుపడతామంటే మిమ్మల్ని గుర్తుపడతాను సార్, కూర్చో కారులో అంటే కూర్చోండి. ఇప్పుడు ఒక పెన్ను పెట్టావు అక్కడ, ఈ పెన్ను చూశాను అని రాయాలి నువ్వు, కానీ ఆ పెన్ను ఎవరు పెట్టారో రాసావు, పాస్ట్ టెన్స్ రాసావు, పెన్ను ఎవరి గురించి కూడా ఎవరు తీసుకెళ్తారో కూడా రాసావు, ఈ రెండు నీకు ఎలా తెలుసు అడిగి. అతను అన్నాడు దండం పెట్టి, అసలు ఏమీ లేదు సార్ మాకేం తెలియదు, నేను సర్పంచ్ నీ ఊరికి ఏదో తగాదాకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వెళ్తారు కదా ఊరు సర్పంచ్ అన్నాక ఏవో ఉంటాయి కదా, ఏదో వెళ్ళాను, తెలిసిన ఎస్ఐ అతను ఇలా లోపల రా లక్ష్మయ్య అని పిలిచి ఇక్కడ సంతకం పెట్టండి పెట్టాను. నేను రాత్రి నుంచి భోజనం చేయలేదు, మేము అంతా ఏడుస్తున్నాం, మేము టీవీలో వస్తుంది మేము చూస్తున్నాము, ఇంత దారుణమా, నన్ను ఎస్ఐ దగా చేశాడు, నా వల్లే నాకు అర్థమైంది, నాకు అసలు తెలియని కూడా తెలియదు, మేమేం చూడలేదు పచ్చాబద్ధం అని. నేను షాక్లోని, అంటే కనీసం ఒక సంచి కూడా నీకు చూపించలేదా, వాళ్ళు ఎక్కడ పెట్టి ఏం జరగలేదు సార్, అంటే పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు ఇవన్నీ. అయితే నేను ఇంకోసారి పంచి అంటే ఆడు మనం నేను చెప్తేనే వచ్చి పెట్టాడు మా మనిషి అని చెప్పాడు. ఇలా చేయొచ్చా లక్ష్మయ్య, ఎవరన్నా చచ్చిపోవచ్చు కదా నువ్వు చేసిన పనికి, అలా చేయొచ్చా? లేదు సార్ తప్పే. ఏం చేస్తామంటే మీరు ఏం చెప్తే చేస్తాను, ఇప్పుడు నాకు ఏం చెప్పగలుగుతారండి. 11 గంటలకి 12 గంటలకు మాట్లాడుతాను నేను ఆయనతో, ఫోన్ చేసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కి బుక్ చేయమని మా వాళ్ళకి చెప్పి వీళ్ళని డైరెక్ట్ ఇబ్రాహీంపట్నం నుంచి పట్టుకొచ్చి ప్రసాద్ అని పిలిచి ప్రజెంట్ చేసేవాడిని. వాళ్ళు చెప్పేశారు, తెల్లకాయ తెలుగు సంతకం పెట్టాం, మాకు అసలు తెలియదు, తెలిసిన ఎస్ఐ అంటే వెళ్ళి పెట్టాము, అసలు ఏ సీజన్ లేదు పచ్చాబద్దాలు ఇవన్నీ. మర్నాడే పోలీసులకి కొట్టినట్టు అయిపోయింది. తర్వాత నేను బెయిల్ తీసుకుని, దాన్ని మీరు అడాసిటీ అంటారో ఏమంటారో పొగరంటారో తెలియదు కానీ ఆల్మోస్ట్ 1 year నేను బెయిల్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, మర్చిపోయాను అసలు. నేను ఆ కేసు అలాగే ఉంది, నా పేరు మీద ఉంది, నేనే ఎగ్జిక్యూటివ్. ఓసారి నేను అక్యూజ్డ్గా ఉన్నాను విషయం మర్చిపోయి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కి వేరే పని మీద వెళ్ళాను. నాకు పనులు రేరుగా ఉంటాయి. వెళ్ళి కూర్చున్నప్పుడు సిఐ గారు అప్పుడు మారిపోయారు, సిఐలు ఆయన రమణమూర్తి గారు కొంచెం ఇలా పక్క వస్తారండి,
సార్ మా ఉద్యోగం పీకేద్దాం అనుకుంటున్నారా? నేను ఎలా పీకుతానండి? మీరు అక్యూజ్డ్ కింద మీ మీద చాలా సీరియస్ కేసు పోలీస్ స్టేషన్లో ఉంది, మీకు తెలుసు ఆ విషయం. మిమ్మల్ని మేము అరెస్ట్ చేయలేము, అది కూడా మాకు తెలుసు. మీరు బెయిల్ తెచ్చుకున్నారు, కొంచెం ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోతుంది కదా. ప్రతిసారి మాకు లేనిపోతుంది తలనొప్పి. నేను మర్చిపోయాను అప్పటికి, సారీ అండి అని చెప్పి అప్పటికప్పుడు మనుషులను రప్పించి షూరిటీలు రప్పించి ఎగ్జిక్యూట్ చేశాను. ఆ కేసు తర్వాత మళ్ళీ 7-8 నెలల తర్వాత కొట్టేశారు. ఈ సందర్భంలో బాగా మద్దతు వచ్చింది నా జీవితంలో. అంటే ఎన్నో కేసులు ఉన్నాయి, మద్దతు బొత్తిగా రానివి చూశాను, వచ్చినవి చూశాను, సమాజంలో స్పందించినవి చూశాను, స్పందించడం చూశాను. నేను ఎప్పుడు మద్దతు ఆశించి పనిచేసేవాడిని కాదు. మళ్ళీ ఇన్నాళ్ళకి, మళ్ళీ ఈ లింక్ అంతా ఎందుకు చెప్తానంటే, మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ రోజు వచ్చిన మద్దతు కంటే బహుశా ఎక్కువ మద్దతు ఈసారి వచ్చింది. చంద్రబాబు నాయుడు నేను ఊహించని రీతిలో, నాకు తెలియని సంఘాలు అంటే మద్దతు ఇవ్వండి అని నోరు విడిచి అడగాల్సి వచ్చేది. ఇప్పుడు అసలు నాకు సమాచారం కూడా లేదు ఎన్ని సంఘాలు ఖండించినాయో, ఎంతమంది. ఇప్పుడు కూడా నిన్న రాత్రి కూడా నేను కొత్తగా ఏదో వీడియో చూశాను. నెల్లూరులో ఒక అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉంటారు బాబు, పెద్ద ఆయన, వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడో ఏదో గ్రూప్లో పోస్టర్స్ చూశాను, మరి ఎంత మద్దతు అని. అంటే చాలా సంఘాలు, చాలా వాళ్ళు నెక్స్ట్ రమణమూర్తికి తగిలినటువంటి దెబ్బని మనం ఇప్పుడు ఖండించకపోతే మనకే తగులుతుంది నెక్స్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపించింది నాకు. కానీ ఈ రోజుల్లో ఇన్ని సంఘాల వాళ్ళు వ్యక్తులుగా, సంస్థలుగా మాట్లాడుతున్నారు కదా, మీరేం అంటే ఎందుకు ఇంత స్పందన వచ్చినట్లు కారణం ఏమై ఉంటుంది? ప్రజల్లో ఒక భయం అనేది, అంటే ఈ రాను ఇప్పుడు ఈ ఓపా డెవలప్మెంట్స్ కానివ్వండి, రావణ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో నేను మాట్లాడింది విపరీతంగా వైరల్ అయింది. రావణ్కి సంబంధించి నేను ఆ రోజు గంటసేపు ప్రసంగం, మా కాహళని, మా సనాతన కాహళని ప్రతి నెల మా దగ్గర జరిగే ఒక సమావేశంలో ప్రసంగాలు ఉంటాయి. దాంట్లో నేను మొట్టమొదటి మాట్లాడాలి, కంటెంపరీ మాట్లాడతాను. నేను మాట్లాడినప్పుడు ఈ రావణ్కి సంబంధించిన ఇష్యూని ఖండించాను నేను. 10 నిమిషాలు అది. ఆ 10 నిమిషాలు బిట్టు పెడితే దాన్ని ఒక్క రోజులోనే లక్షలు వెళ్ళిపోయాయి. చిన్న ఛానల్స్లో కూడా చాలా వైరల్ అయింది. బహుశా నా మీద దాడికి ఇవన్నీ కూడా కారణాలు అనుకుంటున్నాను. నేను అయోధ్య విషయం మీద నేను చాలా వివరంగా, అంటే అందరూ అయోధ్య అనగానే ఈ అయోధ్య స్కామ్ అంతా ఈ జూన్ జూలై విషయం మాట్లాడుతాను. నేను 47 ఏళ్ల చరిత్ర మాట్లాడుతాను. 40 ఏళ్ళలో రామాలయ ప్రధాన పూజారిని చంపేశారు. 50-60 మంది పూజారులను చంపేశారు. పూజారులు, హిందూ పూజారులు. ఎవరు? వీళ్ళే. ఆ విషయం ఆయన చెప్పాడు. అయోధ్య రామాలయ ప్రధాన పూజారి బాబా లాల్దాస్ గారు స్పష్టంగా చెప్పాడు, 50-60 మంది చంపారు, నన్ను కూడా ఉంచాలని చెప్పాడు. అంటే అసలు అయోధ్య ఉద్యమానికి, రామ జన్మభూమి ఉద్యమానికి సంఘ పరివారికి సంబంధం లేదు. ఉద్యమం నడిపించింది ఒకళ్ళు, ప్రొజెక్షన్ ఒకటే. అంటే ఈ విషయాలు భారతదేశం మొత్తం ఎవడు మాట్లాడలేదు, నేను ఒకనే మాట్లాడుతున్నాను. అయోధ్యలో ప్రధాన పార్టీ పేరు నిర్మోహి అఖాడా. అఖాడా అంటే ఏమిటండి? కుస్తీలు పట్టే ప్రాంతం, గోదా, అంతే కదా. కానీ నిర్మోహి అఖాడా అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక సంస్థ. అంటే ఉత్తర భారతదేశంలో అది ఉంది. ఆధ్యాత్మిక సంస్థే కాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అనేక ప్రాంతాల్లో అనేక ఆలయాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు అయోధ్యలో ఉన్నారు. మీకు 2010లో హైకోర్టు తీర్పు వచ్చింది అయోధ్య మీద, మీరు గమనించితే కనుక. ఆ తీర్పులో ఆ వివాదాస్పద భూమిని 3 భాగాలు చేయమని చెప్పారు. ఒక భాగం రామ్లల్లా దేవుడికే, అంటే దేవుడిని జ్యుడిషియల్గా పార్టీ కింద పరిగణించే వ్యవస్థ ఉంది, మా పద్ధతి ఉంది. రెండవ భాగం నిర్మోహి అఖాడాకి, మూడవ భాగం 1/3 ఈ ముస్లిం వక్ఫ్ బోర్డుకి. 3 భాగాలు చేశారండి. అంటే నిర్మోహి అఖాడా ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. నాట్ టు ది బీహెచ్పీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీకి కాదు, నిర్మోహి అఖాడాకి ఇచ్చారు. అర్థమైంది మీకు? ఆ నిర్మోహి అఖాడా 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు నిర్మోహి అఖాడా పేరు లేదు. ఎందుకు లేదు? మొత్తం భూమిని రామ్లల్లాకి ఇచ్చేశారు, కానీ నిర్మోహి అఖాడా పేరు ఎందుకు చెప్పలేదు జడ్జిమెంట్లో ఉంది. వాళ్ళ పిటిషను టైం బార్డ్, అంటే సకాలంలో వేసుకోలేదు వాళ్ళు. మీరు సకాలంలో వేసుకోలేదు కాబట్టి టెక్నికల్ రీజన్స్ వల్ల మిమ్మల్ని పక్కన పెడుతున్నామని చెప్పారు. అంటే జ్యుడిషియల్ రీజన్స్ వల్ల కాదు, అంటే న్యాయంగా మీకు హక్కు లేదని కాదు. ఇది తెలుసు కాబట్టి రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేస్తే నిర్మోహి అఖాడా ఉంది, దాంట్లో ప్రధానంగా చేర్చమని సుప్రీంకోర్టు ప్రత్యేకం చెప్పింది. అంటే ఆ గౌరవం ఇంకెవరికి దక్కలే. అంటే నిర్మోహి అఖాడా జెన్యూన్గా నిలబడి ఉన్నటువంటి పార్టీ అండి. ఈ పార్టీ ఈరోజు కాదు, ఆ రోజు నుంచి చెప్తుంది అయోధ్య పేరు మీద మోసం జరుగుతుంది, డబ్బులు వసూలు చేస్తున్నారు, రాజకీయాలకు వాడుతున్నారు అని చెప్తున్నారు. నిర్మోహి అఖాడాకి సంబంధించినటువంటి సంత్ రామచంద్ర దాస్ గారు అనేటువంటి మహానుభావుడు స్పోక్స్ పర్సన్ ఆయన 2014లో ఏమని ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పాడంటే 1400 కోట్లు వసూలు చేశారు రామజన్మభూమి పేరు మీద నొక్కేశారని చెప్పాడు. 2017లో అంటే సుమారుగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది. 1989-90లో అయోధ్య రామాలయ ప్రధాన పూజారి పేరు బాబా లాల్దాస్ గారు. ఆయన కోర్టు నియమించింది, వీళ్ళెవరు నియమించింది కాదు, కోర్టు నియమించినటువంటి ఆధ్యాత్మిక విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి ఆయన. ఆ బాబా లాల్దాస్ గారు
అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారండి దీంట్లోకి? మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఆవిడ హత్య ఫలితంగా దేశం మొత్తం ఒక సానుభూతి వెల్లువ. 400 పైగా సీట్లు కాంగ్రెస్కి వచ్చేసినాయి. బీజేపీ కేవలం 2 సీట్లు వచ్చినాయి. ఆ 2 సీట్లో ఒక సీటు మన ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఎందుకు? ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా ఇక్కడ సానుభూతి వచ్చింది. భాస్కర్రావు గారు దించేసాడనే దాని మీద ఆయనకు అనుకూలంగా ఓట్లేశారు. ఆ ఓట్లేసిన క్రమంలో ఇక్కడ ఒక సీటు ఇచ్చింది, అక్కడ ఒక సీటు, మొత్తం 2 సీట్లు. బీజేపీ యొక్క నినాదం అప్పుడు ఏమిటో తెలుసా మీకు? గాంధీ సోషలిజం. బీజేపీ సంఘ పరివారంలో భాగమే కదా. ఈ సంఘ పరివారంలో రోడ్డు మీద కార్యకర్తను పిలిచి మీరు మాట్లాడినా సరే గాంధీని తిడతాడు. గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడారు. గాంధీని చాలా మంది తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నేను ఆర్ఎస్ఎస్ సంఘ పరివార విషయం చెప్తున్నాను. అది కూడా మాట్లాడదాం, వేరే వాళ్ళ విషయం కూడా మాట్లాడదాం. సోషలిజం అనే దానికి బద్ద వ్యతిరేకం వాళ్ళు. సోషలిజం అనేది హొసబలే గారు, మొన్న ఆర్ఎస్ఎస్ ప్రధానమైనటువంటి కార్యదర్శి గారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి సెక్యులరిజం సోషలిజం ఈ రెండు కూడా ప్రియాంబుల్లోనే తీసేయాలని చెప్పాడు. అంటే వాళ్ళు సోషలిజానికి వ్యతిరేకం, గాంధీకి వ్యతిరేకం, సోషలిజానికి వ్యతిరేకం. కానీ గాంధీ సోషలిజం వాళ్ళ రాజకీయ విభాగమైనటువంటి బీజేపీ యొక్క నినాదం, ప్రధాన నినాదం అది. ఆ రోజు 1984లో 85 జరిగినటువంటి ఎన్నికల్లో గనక బీజేపీకి 50 సీట్లు 100 సీట్లు వచ్చి ఉంటాయి అసలు ఇంత పంట ఉండేది కాదు. రాలేదు, 2 వచ్చినాయి. వాళ్ళు షాక్ అయ్యారు. గాంధీ సోషలిజం డంప్ చేశారు, పక్కన పడేశారు. మనకి సీట్లు రావడానికి అవసరమైనటువంటి నినాదం ఇది కాదు అని అప్పుడు రామజన్మభూమి ఉద్యమంలోకి వచ్చారు. ఇన్ కేసు కనుక వాళ్ళకి సీట్లు వచ్చి ఉంటే రామజన్మభూమి వచ్చేది కాదు. రాముడి మీ భక్తి, ఆ సీట్ల మీ భక్తి ఇదంతా. అందుకని అయోధ్యలో అద్వానీ గారు ఒక టయోటా వాహనాన్ని రథయాత్ర కింద మార్చుకుని తిరిగారు. చరిత్ర అది. అప్పుడు జరుగుతుంటే అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఏమని చెప్పాడంటే, అద్వానీ గారు రథయాత్ర చేయకండి, మేము పరిష్కరించుకుంటాం ఈ సమస్యని, మీకు అవసరం లేదు, అసలు రాజకీయం వద్దు దీంట్లో అని చెప్పాడు. అంతేకాదు 89లో ఏమని చెప్పాడంటే, 89, 90లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు మీకు నెట్లో దొరుకుతాయి, నేను కావాలంటే తీసేయగలుగుతాను, డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి, ఆయన మాట్లాడినవి కూడా ఉన్నాయి. ఆయన ఏమని చెప్పాడంటే 100 కోట్ల రూపాయలు నొక్కేశారని చెప్పాడు. ఎప్పుడండి? 90లో. 90కి ఇప్పటికి ఎంత గ్యాప్ ఉంది? 30 ఏళ్ళ పైబడి, 36 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఈయన. ఏమని చెప్పాడు తెలుసా? జర్మనీ నుంచి 2 కోట్ల రూపాయలు వచ్చారు. ఆ రోజు 2 కోట్లు ఇవాళ ఎంతతో సమానం? అంటే ఆ రోజు వచ్చిన డబ్బు చెప్తున్నాడు. పెద్ద పెద్ద టాటా ఇచ్చాడు, దాల్మియా ఇచ్చాడు, బిర్లా ఇచ్చాడు, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఈ డబ్బులన్నీ బ్యాంకులో ఉన్నాయి, ఈ డబ్బుల్ని బీజేపీకి రాజకీయానికి వాడుతుందని చెప్పాడు. అంటే నిధుల దుర్వినియోగం అనేది ఇవాళ ఇష్యూ కాదు, 40 ఏళ్ల క్రితం ఇష్యూ. ఇది ఒక రమణమూర్తి ఒకటే మాట్లాడుతున్నాడు, అది ప్రాబ్లం. అందువల్ల అది కోపం మీ మీద దాడి, అది ప్రధానమైన కోపం. మేము చాలాసార్లు ఛానల్స్కి వెళ్తే విహెచ్పి వాళ్ళు, బీజేపీ వాళ్ళు డిస్కషన్ రావడానికి భయపడ్డారు. అంటే ఆయన విహెచ్పిని మా చేత తిట్టిస్తాడు, ఆయన ఎవిడెన్స్ మాట్లాడుతున్నాడు, మేము రామని చెప్పారు. ఇగో ఇలాంటి ఆకురౌడి లాంటి క్యాండిడేట్ ఉన్నాడు కదా, వీడిని పంపించారు. వీడు కొట్టాడు. అరెస్ట్ అయ్యింది అతను. ఏమండి, స్టేషన్ బెయిల్, చిన్న కేసు రాశారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద మన ఎవరో కొడితే వచ్చేదానికిను ఒక లైవ్ డిబేట్లో లైవ్ అంతా వెళ్తున్నప్పుడు లక్షల మంది చూస్తున్నప్పుడు కొట్టడానికి తేడా ఉందనేది ఎస్ఐ గారికి పూర్తిగా అర్థమైనట్లేదు. అందుకని ఆయన ఇది నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్ రాశాడు. ఆయన చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆయన బయట ఇంటర్వ్యూ చేసుకుంటే అది వేరే స్టోరీ. ఇక ఇక్కడ పబ్లిక్ నుంచి ఇంత రెస్పాన్స్ రీజన్ ఏమిటి అనేది, ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్ అనే పదబంధం అంతకుముందు లేదు. అంటే అర్బన్ నక్సల్ అంటే మీనింగ్లెస్. అర్బన్ నక్సల్, లవ్ జిహాదీ అని కొత్త కొత్త పదాలు తయారు చేసి పెట్టారు కదా భాషలో. అంతకుముందు ఏడున్నాయి. ఇప్పుడు ఏంటంటే 400-500 మంది దాని పేరు మీద, ఊపా పేరు మీద అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళలో అందరూ కూడా కనీసం నక్సలైట్ ఉద్యమాలతో సంబంధాలు ఉన్నవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు సుధా భరద్వాజ్కి ఏం సంబంధం ఉంది మీకు తెలుసు, నాకు తెలుసు. హిమాంశు కుమార్ మొత్తం ఆశ్రమం అంతా పగలగొట్టారు ఆయన, గాంధీ అని. ఇప్పుడు అనేక మంది అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే వాళ్ళకి 6-7 ఏళ్ళు బెయిల్ రాదు. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన అడ్వకేట్లు, ఇప్పుడు వాకపల్లిలో రేపులకు సంబంధించినటువంటి వాదించినటువంటి అడ్వకేట్ల తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అంటే అసలు ఎవరికి మద్దతుగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ భయానక వాతావరణంలో ప్రజలంతా కూడా ఏం జరుగుతుందని కంగారు పడుతున్నారు. అలాగే రావణ్ కేసు, రావణ్ బూతులు మాట్లాడితే, రావణ్ పవన్ కళ్యాణ్ తిట్టుంటే ఏమైనా కానివ్వండి ఆ సెక్షన్స్ పెట్టాలి, ఊపా పెట్టకూడదు. ఆయన ఎక్కడో హిడ్మా ఎన్కౌంటర్ మీద ఏదో హిడ్మా ఎన్కౌంటర్ మీద 1000 మంది మాట్లాడారు, పత్రికలు మాట్లాడారు, 100 మంది మాట్లాడారు. వాళ్ళందరూ మీద కేసులు పెడితే జైలు సరిపోవు. కేవలం అది పట్టుకొచ్చి రావణ్ మీద పెట్టారు. అది నేను తప్పని చెప్పాను. ఇప్పుడు మేధావుల్లో కొంతైనా ఈ విషయాలను స్కాన్ చేసి చూడగలిగినటువంటి మీ వంటి పెద్దలు అనేక మందిలో ఒక విషయం ఏంటంటే, మనం గనక ఏ క్షణమైనా సరే ఏదన్నా మాట్లాడితే మనం ఎప్పుడు ఎక్కడ కొట్టేస్తారో తెలియదు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రమణమూర్తిని కొడితే ఇది రమణమూర్తి మీద దాడి మీద కాకుండా ఇది భవిష్యత్తులో మనకు జరగబోయేటువంటిది. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్లో, ఓపెన్ డిబేట్లో
మోదీ తలస్థానంలో ఈ కృష్ణుడి తలస్థానంలో మోదీ తల పెట్టారా అని అన్నందుకు ఓపెన్గా కొట్టే పరిస్థితి ఉంటే, అది కూడా అందరి సమక్షంలో, అది ఖచ్చితంగా అది ప్రూవ్ అయ్యే క్రైమ్. ఈవెన్ దాని ఏమంటారు, మీరు స్టేషన్ బెయిల్ కేసు పనికిరాని సెక్షన్ పెట్టినా సరే ఎంతో కొంత శిక్ష వేయాల్సిందే, ఎందుకంటే దానికి సత్యంత ఎవిడెన్స్ ఉంది కదా అక్కడే. అది నేను అనుకోవడం అయితే న్యాయస్థానంలో ఎవరైనా చూసి శిక్ష వేస్తారు. దానికి కూడా భయపడకుండా ఉండే పరిస్థితి ఉందంటే. అలాగే హత్యలు వరుసగా దబోల్కర్ దగ్గర నుంచి, గోవింద్ పన్సారి దగ్గర నుంచి, ఎప్పుడో గాంధీ గారిని చంపడం కాదు, ఇప్పుడు గౌరీ లంకేష్ని చంపారు, దబోల్కర్ని చంపారు. ఇలా చంపుతారు, అరెస్ట్ చేస్తారు, మీరు దేశ వ్యతిరేకి, దేశద్రోహి, హిందూ ద్రోహి అని బ్రాండ్ వేస్తారు. ఇది మనకు కూడా జరగచ్చు. అందుచేత ఈ విషయం మీద స్పందించారు నేను అనుకుంటున్నాను. అట్లా అంటే ఆ భయానక వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి దాంట్లో నుంచి ఈ మద్దతు జనం రమణమూర్తి ఎవరైనా పక్కన నేను రమణమూర్తిని చూసి మద్దతు ఇచ్చారు నేను అనుకోవట్లేదు. రమణమూర్తిని చూసి కూడా ఇచ్చి ఉండొచ్చు చాలా మంది. రమణమూర్తి కష్టపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. కొంతమంది తీర్మానాల్లో ఏదో ఒక నక్సలైట్ పార్టీ తీర్మానం చదివాను రాత్రి, ఆయన అయోధ్య విషయం మీద మాట్లాడుతున్నాడు, హత్యలు మాట్లాడుతున్నాడు, నిధులు మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన మీద దాడి చేస్తారు. ఇది ఒక వెర్షన్ ఉంది, లేదని కాదు. అలాగే చాలామంది మేధావులు ఈ మాటలు మాట్లాడారు. చంద్రకుమార్ గారు మాట్లాడారు, ఆయన దగ్గర డేటా ఉంది కాబట్టి ఆయన మీద దాడి చేస్తున్నారు, వేరే ఏం లేదు. కానీ అలా కాకుండా చాలా మందిలో కనిపించిన స్పందన ఏంటంటే, ఇది మనం ఈ ప్రాసెస్ కొనసాగిస్తే నెక్స్ట్ నాకే కొడతాను, ఎవరు మిగలరు ఇంకా దేశంలో అనే భయం ఏర్పడింది. ఆ భయం వల్ల వచ్చిన స్పందన ఏమైనప్పటికీ స్పందన చాలా గొప్ప విషయం. నేను మీరు ఎలాగా ఈ మాట అన్నారు కాబట్టి ఎవరెవరు స్పందించారు, ఎవరెవరు పెద్దలు, ఎవరెవరు ప్రేమ చూపించారు, చాలామంది ఫోన్ చేసి వెక్కి ఏడ్చారు. అందరికీ, మీతో సహా అందరికీ కూడా నేను కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మానవత్వంతో స్పందించిన వాళ్ళందరికీ స్పందిస్తాను. ఇక్కడ మీ చెయ్యికి అది ఒకటి ఉంది, దండ, తర్వాత స్వస్తిక్. అవునండి, స్వస్తిక్ అంటే హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకి నేను ప్రధాన కార్యదర్శి. ఇది మా జెండా. ఓకే, దాంట్లో స్వస్తిక్ ఉంది, నేను అది పెట్టుకున్నాను, మా జెండా కాబట్టి ఇది మేము ఆమోదించుకున్నాము. ఆ జెండానే పెట్టుకుంటాం, మా కార్యాలయాల ఇంట్లో ఉంటుంది అది. ఈ దండ దీనికి మా దగ్గర ఒక దీక్షల వ్యవస్థ ఉంది. జయభారత్ ఆశ్చర్యమైన సంస్థ. దాంట్లో కథిజ్ఞాసి భావన అనేది ఒకటి ఉంటుంది. ఈ కథిజ్ఞాసి అనేటువంటి శబ్దాన్ని మేము తయారు చేసుకున్నాం. అల్టిమేట్గా ఏంటంటే మనం కొన్ని విలువలకు కట్టుబడితే సరిపోతుంది. అది అల్టిమేట్గా హిందూ అంటే ది బెస్ట్ హిందూ అంటే ఎవరు, ది బెస్ట్ ముస్లిం అంటే ఎవరు, ది బెస్ట్ క్రిస్టియన్ అంటే ఎవరు, అంటే నా క్రైస్తవుడు అంటే క్రాస్ చేసుకుంటే దాన్ని బాప్తిస్మం తీసుకుంటే అవుతాడా? ఇక్కడ ఫాదర్ గారు ఒప్పుకుంటారేమో కానీ పాస్టర్ గారు యేసుక్రీస్తు ఒప్పుకోడు. యేసుక్రీస్తు సిలువ తీసుకుని నన్ను వెంబడించి వాడే నా వాడు, వేరేవాడు కాదని చెప్పాడు. అంటే వాళ్ళు కొన్ని వాల్యూస్ చెప్పారు. నీ వలె పొరుగువాడిని ప్రేమించాలి. అంటే క్రిస్టియానిటీలో అల్టిమేట్ వాల్యూస్ ఏమున్నాయి, ఇస్లాంలో అల్టిమేట్ వాల్యూస్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి, ప్రతి మతంలో ఉంటాయి. హిందూ మతంలో అల్టిమేట్ వాల్యూస్ ఈ హిందూ మతం, క్రిస్టియానిటీ, ఇక్కడ బుద్ధిజంలో మనకి ఆర్య సత్యాలు అంటే ఏంటి, మార్క్సిజంలో గొప్పతనం ఏంటి, గాంధీ గారు చెప్పిందంటే గొప్పతనం, అంబేద్కర్ చెప్పిందంటూ, నారాయణ గురు చెప్పిందంటూ, ఇట్లా మేము శోధించి కొన్ని విలువలు తయారు చేసుకున్నాం. ఇవి దాటి ప్రపంచంలో ఇంకేం లేవనే అభిప్రాయం వచ్చాం. వాటిని 12 విలువలు: నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, హేతు జిజ్ఞాస. ఈ 12 విలువలు. ఈ 12 విలువలు మించి ఇంకేం లేదనే దాకా వచ్చాం. దాన్ని అంటే ఇయర్స్ తరబడి డిస్కషన్ తర్వాత, గ్రూప్స్గా విడిపోయి చర్చించుకున్న తర్వాత, ఈ 12 విలువలు కాకుండా మనకి ఏదైనా కొత్త తగిలితే 13ది చేర్చుకోవడానికి రెడీ అవుదాం. ఒకవేళ దీంట్లో పనికిరాని ఏమైనా ఉంటే తీసేద్దాం కూడా, మాకేం అభ్యంతరం లేదు, మేము మతస్థలం కాదు ఆ రకంగా అని అనుకున్నాం. దీంట్లో దీక్ష అనేది ఉంటుంది మాకు. మే 19 నుంచి జూలై 10వ తారీఖు దాకా ప్రతి ఏడాది కూడా 2018 నుంచి జరుగుతుంది. అంతకుముందు కూడా చిన్న ఉండేది, కానీ ఈ ఫార్మాట్లో ఇప్పటి నుంచి జరుగుతుంది. అది 53 రోజుల దీక్ష ఉంటుంది. మే 19 మా ఫార్మేషన్ డే జయభారత్. జూలై 10 మా అధ్యక్షుడు ఒక ఆయన అజయ్ షేక్ అని భారతదేశం అంతా కాలినడక నడిచిన ఆయన చచ్చిపోయాడు. ఆయన తలుచుకోవడానికి ఆయన డేట్ పెట్టుకున్నాం. మాకేమంత ఇంపార్టెన్స్ అదే. ఈ 53 రోజులు కఠినమైన 53 నియమాలు పాటించడానికి ఒక అగ్ని ఏర్పాటు చేస్తాం. ఆ అగ్నిలో నా బలహీనతలు ఏమిటో నాకు తెలుసు, మీ బలహీనతలు మీకు తెలుసు, ఆయన బలహీనతలు ఆయనకు తెలుసు. ఈ బలహీనతలు ఎవరికి వాళ్ళు రాసి దాన్ని తగలబెడతారు. ఆ తగలబెట్టడానికి చూస్తారు. ఆ దీక్ష తీసుకుంటారు. 53 రోజులు వాళ్ళకి ఒక సపరేట్ మెడిటేషన్ సిస్టమ్ ఉంటుంది. బయట ఉండే మెడిటేషన్ రివర్స్ మెడిటేషన్. అది బయట అన్నీ మర్చిపోయి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, లేదా ఇంకోటి మంత్రం మీద చేయాలి. మేము అది చెప్పం. మేము ఈ 12 విలువల్ని బట్టి మన వ్యక్తిత్వంలో మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, దాన్ని ఎలా సవరించుకోవాలనేది ఆలోచించుకోమని చెప్తాం. దానికి ఒక ఫార్మాట్, దానికి ఒక సిస్టమ్ ఉంది. అంత వివరంగా చెప్పట్లేదు, మీకు టైం పోతుంది. ఏమైనప్పటికీ ఈ 53 రోజుల దీక్ష మనం చేసినప్పుడు 53 రోజుల తర్వాత దండ తీసేస్తారు, దండ వేస్తారు మెడలో. ఆ దండ అనేది జస్ట్ ఇవన్నీ ప్రతీకల సింబల్స్ తప్పే మరేమి కాదు. 5 సంవత్సరాలు మీరు ఈ విధంగా దీక్ష చేస్తే ఏడాది దీక్ష చేయడానికి మీకు అవకాశం వస్తుంది. దాన్ని సంవత్సర దీక్ష అంటాం. అలా చేసే వ్యక్తిని కథిజ్ఞాసి యోధ అంటాం. కథిజ్ఞాసి యోధ ఓకే అంటాం. ఈ యోధ అనేది యాడ్ అవుతుంది. ఇది ఏడాది దీక్షకు సంబంధించినటువంటి దండ. ఇది 4 సంవత్సరాలు చేస్తే జీవన దీక్ష తీసుకోవడం కంటే లైఫ్
అంటే సంథింగ్ లైక్ సన్యాస, లేకపోతే అర్పిత్ అంటారు కదా, అలాంటి అభిప్రాయం. ఇది 9 సంవత్సరాలకు వస్తుంది. అంటే ఇది నాకు ఈ లాస్ట్ ఇయర్లో ఉన్నాను నేను. నెక్స్ట్ ఇయర్కి నాకు జీవన దీక్ష తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది దీని సింబల్, అంతకంటే ఏం లేదు. స్వస్తిక్ ఇందాక మీకు చెప్పాను. హెచ్పి అనేటువంటి మా సంస్థకు సంబంధించినటువంటి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వాన్ని సమానత్వాన్ని కోరుకునే హిందువులు, ఇది సంస్థ మాది. హెచ్పి ప్రధాన కార్యదర్శి నేను. ఈ మా సంస్థ యొక్క జెండా ఇది. హెచ్పికి సంబంధించినటువంటి బ్యాడ్జ్ పెట్టుకొచ్చాను మీ దగ్గరికి. అంటే మా సంస్థలో చాలా సంస్థలు ఉన్నాయి. మా వ్యవస్థలో జయభారత్ అనేటువంటిది ఒక ప్రధానమైన సంస్థ. దాని చుట్టూ 20 సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి. నేను వచ్చేటప్పుడు యాదృచ్ఛికంగా మీకు ఇది పెట్టుకొని వచ్చాను, అంతే, వేరే ఏం లేదు. యాదృచ్ఛికంగా ఇక్కడ అంటే మీరు ఒక ఋషి అంటే స్వస్తిక్ అనేది మీకు ఏమైనా అభ్యంతరంగా అనిపించింది? నాకేం లేదు, అద్భుతంగా చాలా బాగుంది కాబట్టి కొంతమంది అడిగారు నన్ను, స్వస్తిక్ అంటే హిట్లర్ వాడాడు కదా. స్వస్తిక్ హిట్లర్ వాడితే స్వస్తిక్ మనం 1000 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాం. భారతదేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికతలో స్వస్తిక్ ఉంది. సింధు నాగరికతలో కూడా ఉంది. స్వస్తిక్ ఉందా సింధు నాగరికతలో? అది చాలా పాజిటివ్ సింబల్ కింద, శుభాన్ని దాన్ని చూపించే సింబల్ కింద ఉంది. అంచేత అంత ప్రాచీనమైన సింబల్ని హిట్లర్ దురుపయోగం చేసినంత మాత్రం పక్కన పెట్టాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు సుత్తి గొడవలు పెట్టుకుని చాలా మంది నియంతలుగా నిరంకుశలుగా ఉన్నటువంటి దుర్మార్గులు రాజ్యాలు చేశారనుకోండి, సుత్తి గొడవలని కమ్యూనిస్టులు వదిలేరు కదా. ఇది మనది, మనం ఖచ్చితంగా ఇది ఉండాలి అనే ఉద్దేశంతో మేము స్వస్తిక్ని ఆమోదించాం. మా సింబల్ కింద ఇది బెటర్గా ఉంటుంది. మీరు లెఫ్టిస్టా, రైటిస్టా, గాంధీవాద, అంబేద్కరిస్టా, ఋషినా, హిందూలో ద బెస్ట్ హిందూనా, ఏది డిఫైన్ చేస్తారు మీరు? ఓషోనా, రమణ మహర్షి? అంటే మీరు చెప్పిన ఏది కాదు వాస్తవంగా. మమ్మల్ని మేము కథిన్యాసలో నిర్వచించుకున్నాం. మీరు నేను బేసిక్గా నమ్మేది ఏంటంటే, ప్రతి మనిషిలో కూడా మహాత్ములు ఎవరైనా కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, గాంధీ కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నారాయణ గురు కావచ్చు, ఎగ్జాక్ట్గా మేము ఆ మనుషులను ఫాలో కాం. ప్రతి మనిషి దగ్గర ప్రతి సిద్ధాంతంలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి వ్యవస్థలో కూడా ప్లస్ మైనస్ 2 ఉంటాయని నమ్ముతాం మేము. ఈ ప్లస్ని తీసుకోవాలి, మైనస్ని వదిలేయాలనేది మా పద్ధతి. నాది కాదు, ఎగ్జాక్ట్గా వివేకానందుడు చెప్పాడు ఈ మాటలో. ఇది నేను చెప్పిన పద్ధతిలో కాకుండా వేరే భాషలో చెప్పాడు. ప్లస్ని ఆయన శృతులు అన్నాడు, మైనస్ని స్మృతులు అన్నాడు. ఇవి ప్రతి చోట్ల అంటే పేరు, అంటే శృతులు అంటే వేదం అనే అర్థంలో కాదు, ఇక్కడ ప్రత్యేకంగా స్పెసిఫిక్గా వాడాడు. అందాం అని అన్నాడు. అని ఎప్పుడు ప్రతి మతంలో, ప్రతి వ్యవస్థలో ఎప్పటికీ పనికొచ్చే విలువలు, ముందుకు తీసుకెళ్లాల్సినవి, మర్చిపోకూడనివి ఉంటాయి, ఆచరించాల్సినవి, అర్థం చేసుకోవాల్సినవి. పనికిరానివి, ఆ కాలానికి పనికి వచ్చేవి, లేకపోతే ఇప్పుడు పనికిరానివి, తప్పు జరిగినవి అవి ఉంటాయి, అవి వదిలేసారు. ఇది నిరంతరం జరగాలని చెప్పాడు ఆయన. సుమారుగా నేను కూడా అదే అనుకుంటాను. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. మీరు ఏ క్షణాన్ని ఒక పర్సన్ని ఫాలో కావడం మొదలుపెట్టారో ఆ క్షణాన్ని సత్యాన్ని వదిలిపెట్టేశారు. చాలా అద్భుతం అన్నమాట ఆయన చెప్పింది. అందుచేత నేను అంబేద్కరైట్ని అని ఎక్కడైనా చెప్తాను, నేను చెప్పనని ఏమంటలేదు, కానీ నేను కుల నిర్మూలనవాదిని అనే అర్థంలో చెప్తాను, అంతకంటే ఏమి కాదు. గాంధీ గారు అయితే గాంధీ అని అనుకోవద్దని స్పెసిఫిక్గా చెప్పాడు తన జీవితకాలంలో. ఎవరు గాంధీ అని అనడానికి వీల్లేదు. గాంధీ అనేవాడు ఒక మనిషి, గాంధీలో మంచి చెడు రెండు ఉండొచ్చు, సత్యంలో కల్తీ లేదు, ట్రూత్లో కల్తీ లేదు కదా. వై కాంట్ యూ బీ ఏ ట్రూత్ ఐట్? మీరు సత్యవాదిగా ఉండొచ్చు కదా, గాంధీవాదిగా ఎందుకు ఉండాలి? గాంధీవాది అనే మాట అర్థం లేని మాట. గాంధీని ఫాలో అవటం అనేది ఎవరైనా చేస్తున్నారంటే గాంధీని ఎందుకు ఫాలో కావాలి? ఈజ్ ఎ పర్సన్. మీరు గాంధీని కాకుండా సత్యాన్ని, అహింసను ఫాలో కండి అని చెప్పాడు ఆయన. ఇది ఆయన గొప్పతనం. అది అందుచేత నేను గాంధీవాదని అనుకోదని ఆయన చెప్పిన తర్వాత నేను గాంధీవాదని ఎందుకు చెప్తాను? మీరు ఎవరు కారు అంటే అన్ని నాకు ఏది నిషిద్ధం కాదు. నేను విస్తారంగా చదువుకున్నాను అంటే దాని అర్థం ఏదో స్టేజ్కి వచ్చాను కాదు. నిరంతరం విద్యార్థిని, ఇప్పుడు కూడా చదువుతాను. నాకు అనిపించిన ప్రతి ఒక్క గొప్ప సత్యాన్ని, గొప్ప విషయాన్ని, గొప్ప విలువని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు అర్థమైనటువంటి ప్రతి చెత్తా చెదారం నా ఆచరణలో, ఆలోచనలో వదిలేయడానికి సిద్ధంగా ఉంటాను నిరంతరం. మీరేం చదువుకున్నారు? అంటే అకాడమిక్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇన్ని మాట్లాడితే అది అంటే అకాడమిక్ చదువుకునేటప్పుడు అది పనికిరాందనే అభిప్రాయం నాకు ఉంది. మీరు చెప్పండి, చెప్తాను. ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను ఏమై చదువుకున్నాను? ఇంజనీరింగ్. మరి ఇటువైపు విజయ విహారం అనే పత్రిక చాలా మంది దాన్ని ఏమంటారు, ఇంజనీరింగ్ చదువుకుని సినిమా పాటలు రాసిన వాళ్ళు, కవులైన వాళ్ళు, లేదా ఇంకోటి. అది చదువుకి దానికి ఏం సంబంధం ఉంటుంది? ఆ చదువుని కూడా నేను దాంట్లో తప్పనిసరిగా కంప్లీట్ చేశాను, కానీ అది పనికిరాందని నాకు అప్పుడే దాని మీద గౌరవం లేదు. అకాడమిక్ చదువులు నేనేం రెస్పెక్ట్ చేయను. నేను విస్తారంగా చదువుకుంటాను. ఇప్పుడు హిందూ మతం ఉందనుకోండి, వేదం కానీ, ఉపనిషత్తు కానీ, ఫిలాసఫీ కానీ,
దర్శనాలు కానీ సమస్తం నాకు ఇంట్రెస్టింగే. ఇస్లాంలో ఖురాన్ ఇంట్రెస్టింగే, హదీస్ ఇంట్రెస్టింగే, బైబిల్ ఇంట్రెస్టింగే, బుద్ధుడి యొక్క సాహిత్యం సమస్తం, వర్ధమాన మహావీరుడి సాహిత్యం సమస్తం. నాకు ఇంట్రెస్ట్ కాని విషయం అంటూ ఏమి లేదు. నా దగ్గర చాలా విస్తారమైన అతిపెద్ద లైబ్రరీ ఉంది. దాంట్లో వేల పుస్తకాలు ఉంటాయి. మీరు వస్తే ఎప్పుడైనా చూపిస్తాను నేను. తప్పకుండా తప్పకుండా. మీరు బహుళత్వం ఉన్నారు కదా, హిందూ జీవన విధానంలో, హిందూ మార్గంలో బహుళత్వం దాని ప్రత్యేకత ఏమిటి? అంటే హిందూ జీవన విధానం అనేది హిందూ మతంతో ఉన్నటువంటి గొప్పతనం. దాని సమస్య అన్న నేను, దాని గొప్పతనం ఏమిటంటే అది ఒక మతం ఫార్మెట్లో లేదు. మనకి క్రిస్టియానిటీ, ఇస్లాం అంటే మీరు ఎవరు క్రిస్టియన్ ఎవరు ఇస్లాం చెప్పడానికి స్పష్టంగా మీకు కొన్ని విలువలు. ఇప్పుడు ఇస్లాం ఉన్నాడు అనుకోండి, నేను ముస్లిం అయి ఉంటే ఈ మాటలు మీతో చెప్పలేకపోయాడు, ప్లూరలిటీ అనలేకపోయాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని. ఇప్పుడు ఇస్లాంలో కూడా కొన్ని సౌందర్యాలు ఉన్నాయి, లేకుండా ఏం లేదు. ఇస్లాం ఉందనుకోండి, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అనేది కలిమ. ఆ కలిమ మీరు చదివితే అంటే అల్లా తప్పితే మరే దేవుడు లేడు, మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త, దీన్ని అంగీకరిస్తే మీరు ముస్లిం అవుతారు, లేకపోతే కాదు. అలాగే క్రైస్తవులకు సంబంధించి తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ, ఈ ట్రినిటీ అంటాం. ఈ ట్రినిటీని అంగీకరిస్తే మీరు అవుతారు, లేకపోతే కాదు. ఇప్పుడు హిందూ ఇది అని చెప్పడానికి ఏమైనా నిర్వచనం ఉందా? హిందువులు అందరూ అంగీకరించేటువంటి ఒక పుస్తకం కానీ, హిందువులు అందరూ అంగీకరించే ఒక దేవుడు కానీ, హిందువులు అందరూ అంగీకరించేటువంటి ఒక మక్కా లాంటి అందరికీ సంబంధించిన గుడి కానీ, లేకపోతే ప్రార్థనా స్థలం కానీ, ఒక ప్రాఫిట్ కానీ ఏవి లేవు. ఇప్పుడు రాముడిని తీసుకోండి, రాముడిని అంగీకరించినటువంటి పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన శాఖలు ఎన్నో ఉన్నాయి మనకి. లాస్ట్ టైం మనం కొంచెం దీని మీద సబ్జెక్ట్ కొంచెం టచ్ చేసుకుంటాం. మనకు వేదం ఉంది, వేదం మీద తిరుగుబాటుగా కొంతవరకు ఉపనిషత్తు వచ్చింది, వేదంలో జ్ఞాన భాగాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉపనిషత్తు తర్వాత పురాణాలు వచ్చినాయి. ఉపనిషత్తులు ఎక్కడో ఉన్నాయి చాలా హైట్స్లో, పురాణాలు ఎక్కడో కిందకు వచ్చినాయి. ఇప్పుడు గీతలో చాలా శ్లోకాలు ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తుల్లో ఇప్పుడు సర్వభూతస్థమాత్మానం, ఆత్మ అనేటువంటి శబ్దమే ఉపనిషత్తుది. ఇప్పుడు చాలా విషయాల్ని అంత ఇప్పుడు ఉపనిషత్తు ఏం చెప్పిందంటే బ్రహ్మం అని చెప్పింది, ఆత్మ అని చెప్పింది. అసలు శబ్దాలు మీ విసుగొచ్చి తత్ అంది, తత్వమసి అంటే అది నువ్వే అని చెప్పింది, అది అని చెప్పింది. కానీ కృష్ణుడు నేను అని చెప్తాడు. ఈ నేను ఉపనిషత్తులు లేదు, నేను పురాణంలో ఉంది. అంటే సబ్జెక్ట్ సేమ్ సబ్జెక్ట్. ఇక్కడ సగుణమైనటువంటి సాకారమైనటువంటి ఒక దైవం పురాణాలకు అవసరం, ఉపనిషత్తుకు అవసరం లేదు. ఉపనిషత్తు మానవ జాతి చరిత్రలోనే అత్యంత గొప్ప సాహసం అది. వివేకానందుడు అంటాడు, మనుషులు అంతా బాగా డెవలప్ అయ్యి బాగా వికసించారనుకోండి, బాగా ఎన్లైటెండ్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి మతం ఉంటుందా? ఉంటుంది. ఆ మతం ఉపనిషత్తు చెప్పాడు. అది ది రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అంటాడు ఆయన. భవిష్యత్తులో వికసిత మానవాళి యొక్క మతం. అసలు మతమే కాదు అది, దాని మనుషులు అందుకోవాల్సిన ఒక స్థితి. అది నేను కూడా ఉపనిషత్తుకి అంతే గౌరవిస్తాను. మా ఉపనిషత్తు చాలా పరవశాన్ని, చాలా సంతోషాన్ని కలిగిస్తుంది దాని గురించి తలుచుకుంటే. నాకు దాని పక్కన పెట్టే పుస్తకం ఇంకేది కనిపించలేదు నాకైతే. అసలు మీ వాస్తవానికి హిందూ జీవన విధానం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా మీరు, మరి మిమ్మల్ని ఎందుకు తప్పర్థం చేసుకుంటున్నారు? ఆలోచన కనుక ఏమిటి, ఇది అర్థమవుతలేదు. మరి ఏమిటి కారణం? ఎందుకు తప్పర్థం చేసుకుంటారంటే, నేను ఒక పార్టీని, ఒక సంఘాన్ని బలపరిచి ఉంటే కనుక బహుశా ఆ పార్టీ చాలా గొప్పది, అది హిందువుల పార్టీ, లేకపోతే ఆ సంస్థ చాలా గొప్పది, అది హిందువుల సంస్థ అని నేను ప్రచారంలో చేసి వాళ్ళ డిజైన్లోకి వెళ్ళి ఉంటే కనుక నాకు ఇప్పుడు ఉన్నదానికి 50,000 రెట్లు ఎక్కువ కీర్తి వచ్చేది, అన్ని చోట్ల మోగిపోయేది, నాకు సపోర్ట్ సిస్టమ్ వచ్చేది. నా గురించి ఏమైనా అంటే ఎవరైనా బుచ్చన్న గారు ఏమైనా బుచ్చన్న గారు కొట్టడానికి బయట స్టూడియో బయట ఎవరైనా తయారుగా ఉండేవాళ్ళు, అంత పాపులారిటీ వచ్చేది. కానీ నేను స్ట్రీమ్కి ఎదురైతేటువంటి మనిషిని. వాళ్ళకు ఒక రాజకీయమైన డిజైన్ పద్ధతి ఉన్నాయి, నేను దాన్ని అంగీకరించట్లేదు. రాజకీయాలు మన మతాన్ని స్వాధీనపరచుకోవడాన్ని, రాజకీయాలు శాసించడాన్ని నేను అంగీకరించట్లేదు. అందువల్ల ఖచ్చితంగా నన్ను ద్వేషిస్తున్నారు అందరూ కూడా. హిందూ మతం అంటే కొన్ని విలువలు ఉన్నాయి, నేను ఇందాక చెప్పాను, చాలా విస్తారంగా ఉంది. రాముణ్ణి అంగీకరించినటువంటి హిందూ శాఖలు ఉన్నాయి, పురాణాలను అంగీకరించిన హిందూ శాఖలు ఉన్నాయి. అసలు హేతువాదులను, లేకపోతే నాలాంటి అజ్ఞేయవాదులు ఇంకా అందరూ కూడా హిందువులే అవుతారు. మన మతంలో అన్ని రకాల విషయాలు ఉన్నాయని నేను చెప్తున్నాను కదా. మరి హిందూ మతం ఎలా నిర్వచిస్తామంటే కొన్ని లక్షణాలు బట్టి నిర్వచిస్తాం. ఆ లక్షణాలు ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, సమానత్వం, ఇవన్నీ మేము రాసుకున్నాం. అయితే నేనేమంటానంటే మొత్తం అన్ని శాఖలు ఈ లక్షణాలు ప్రదర్శిస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చి నువ్వు హిందువు, నువ్వు కాదు అని పోరాటం చేస్తున్నారు కదా, వాళ్ళు దీన్ని పాటించరు, వాళ్ళు ద్వేషిస్తారు, పక్క మతాలను తిడతారు, మేకులను, లేకపోతే శవాలను, లేకపోతే ఇంకా రకరకాల భాష వాడతారు. హిందువుల చరిత్రలో ఎటువంటి భాష ఇప్పుడు మనం వాడలే, ఎవరిని తిట్టలే. అనో భద్రా క్రతోయంతు విశ్వత అని వేదం చెప్పిందంటే ఎక్కడెక్కడ మంచి పనులు జరిగినా మాకు రావాలండి. మా దగ్గర అక్కర్లేదు, మీ దగ్గర మంచి పని ఉందా, మా తలుపులు తెరిచాము, మాకు ఆ గాలి కావాలి. అంత గొప్ప విషయం కదా, చాలా హృదయం. ఇప్పుడు మనం ఏంటంటే, ఎందుకు నువ్వు సాయిబాబా ఎందుకు, సాయిబాబా మన దేశంలో పుట్టినటువంటి వాడు, సాయిబాబా ఎందుకు,
బ్రహ్మకుమారిలు ఎందుకు? లేకపోతే యేసుక్రీస్తు అంటే ఇంకా ఎల్ భాషలో ఎం భాషలో తమ్నైల్స్ పెట్టావు. వీళ్ళు హిందూ మతం. హిందువుల భాష అది కాదండి. అసలు హిందువులకు ఫ్రేమే లేదు. నువ్వు ఫ్రేమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు. పలానావాడు హిందూ, పలానావాడు కాదని దాడులు చేస్తున్నావు. పైగా వీళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు బసవన్న మొత్తం వేదాన్ని అంగీకరించడు, దయానంద సరస్వతి పురాణాలను అంగీకరించాడు. కానీ వీళ్ళు హిందూ మతాన్ని నిలబెట్టారు. వాళ్ళు హిందూ మతం తలుపులు తెరిచారు. దయానంద సరస్వతి జీవితాంతం పోరాటం చేశాడు. దయానంద సరస్వతి భావాలని నేను రాశాను. దాని మీదే నా మీద కేసు వచ్చింది, మొదటి కేసు. దయానంద సరస్వతి భావాల్లో మహమ్మద్ ప్రవక్తని ఆయన ఏమన్నాడో రాస్తే నేను రాముడి కృష్ణుడు అన్నీ రాశాను. కానీ కేసు మహమ్మద్ ప్రవక్త పెట్టారు. మహమ్మద్ ప్రవక్త గురించి నిందించాడు రమణమూర్తి, ఇది యేసుక్రీస్తుని నిందించాడని పెట్టారు కేసు. దయానంద సరస్వతి నేను కాదండి, దయానంద సరస్వతి పుస్తకం అది ప్రపంచంలో అన్ని భాషల్లో ఉంది, అది ఎప్పటిదో అని చెప్తే దయానంద సరస్వతి వాడు ఎక్కడ ఉంటాడు, వాడిని కూడా మూసేద్దాం అని వాడేస్తాయి. వీడి నాలెడ్జ్ ఇంతే. వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు సరస్వతి అని వాడు ఫోన్ చేసి. అంటే ఇప్పుడు దయానంద సరస్వతి భావాలు నేను ఒప్పుకుంటానని చెప్పడం లేదు, కానీ ఆయన అభిప్రాయం ఇదేం చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను బుచ్చన్ గారు. మహమ్మద్ ప్రవక్త మీద ఎవరైనా తిట్టారనుకోండి, కేసు వచ్చింది అనుకోండి, ఆర్ఎస్ వాళ్ళు ఏమైనా స్పందిస్తారు? మిమ్మల్ని అడుగు. వీటిలో ఉండే స్పందన ఉంటుంది. ఏమండి వారి స్పందన వారికి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, ఊరికి ఊహించి చెప్పండి. ఇక మనం చూస్తున్నాం కదా సార్, మహమ్మద్ ప్రవక్తను విమర్శిస్తే అతని మీద కేసులు పెడితే నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మద్దతు ఇవ్వాలి, అవునా కదా? కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జాగృతి పత్రికలో బాక్స్ కట్ రాశారు. అప్పుడు 11 సంచికలు వచ్చినాయి కేసు మహమ్మద్ ప్రవక్త మీద. ఏమని రాశారంటే మా బాగా అయింది, రమణమూర్తికి నాశనం అయిపోయాడని చెప్పారు. మొన్న తిట్టాడు, సర్వైవ్ అయ్యాడు, ఇప్పుడు చూడండి అయిపోయాడని అంటారు. అప్పుడు సర్వైవ్ అయ్యాను, ఇప్పుడు సర్వైవ్ అయ్యాను, అదేం ప్రాబ్లం లేదు. రమణమూర్తి అన్ని మతాల్లో ఉన్నటువంటి చెడుగుల్ని విమర్శించగల స్థాయి ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, ఖచ్చితంగా విమర్శిస్తాడు. అన్ని మతాల్లో మంచిని తీసుకోగలిగినటువంటి వాడు. ఎందుకంటే వేదమే పర్మిషన్ ఇచ్చింది నాకు అలా తీసుకోమని, వేదమే చెప్పింది. మీది ధైర్యమా మొండితనమా? ఒక విషయం చెప్పమంటారా, హిందూ మతంలో ఇప్పుడు మనకి మిగతా ధర్మాల్లో మీకు పురాణాల్లో ఏముంటుంది, మంచి పనులు చేస్తే స్వర్గం వస్తుంది, అంతే కదా? ఏదో పురుష స్పర్శేరు కానీ కన్యలో లేకపోతే ఇంకోటి రంభా రోసి మేనకు వస్తారు. కానీ యాక్చువల్గా మన ప్రాచీనమైనటువంటి ధర్మంలో ఉపనిషత్తుల్లో మనకి ప్రామిస్ చేసిన విషయం ఏంటంటే నిర్భయత్వం. యతో వచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా వివేతి కుతశ్చనేతి. ఎక్కడికి మనసు వాక్కు చేరుకోలేకుండా వెనక్కి వస్తున్నాయో, అందుకోలేకపోతున్నాయట, దాన్ని దేన్నో వెనక్కి వచ్చేస్తున్నాయట, దాన్ని ఆ బ్రహ్మం యొక్క దాన్ని ఆనందం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నటువంటి విద్వాన్ అంటే తెలుసుకున్నటువంటి వాడు నా వివేతి కుతశ్చనేతి, ఎవరికి భయపడ్డాడు. ఈ భయం లేకపోవడం, వీతరాగ భయక్రోధ, ఈ భయం లేకపోవడమే పదే పదే చెప్పారు. అందుకే వివేకానంద ఏమంటాడంటే నిన్ను ఆధ్యాత్మికత బలసంపన్నుని చేస్తుంది అని. ఒకసారి మీకు ఏమీ అక్కర్లేదు అనుకోండి, మీరు ఏం కోరుకోవట్లేదు, మిమ్మల్ని మించిన బలవంతుడు ప్రపంచంలో ఉండలేడు. ఇది హిందూ మతం యొక్క మెయిన్ ఫిలాసఫీ. మీరు కర్మణ్యవాధికారస్తు మా ఫలేషు కదాచిన, కర్మ మీద తప్పితే నేను నా డ్యూటీ మీద తప్పితే నాకు ఏమొచ్చినా నేను రెడీగా ఉంటానని అనుకుంటాను. అందువల్ల మీరు ఏమి ఆశించినప్పుడు మీకు ఇది కావాలనుకోండి, మీరు డిప్రెస్ అవ్వడం మొదలు పెడతారు. నాకు అది కావాలి, అది జరగట్లేదు, వాళ్ళని నింపేయాలి, వాళ్ళని కూర్చోవాలి, నేను కూడా ఎమ్మెల్యే కావాలి, లేదా ఇంకోటిదో కావాలి, ఇది ఉందనుకోండి మైండ్లోను, నేను ఆటోమేటిక్గా బలహీనుడిని అవుతాను. కానీ నాకేం అక్కర్లేనప్పుడు నన్ను ఏం చేసి ఎవరైనా భయపడగలుగుతారు? నేను నిర్భయుడిని అవుతాను. ధర్మం అది ప్రామిస్ చేసింది. ఆ నిర్భయత్వం నన్ను అపరిమితంగా ఆకర్షించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మీ మీద అన్ని రకాల కేసులు, అన్ని రకాల దాడులు, అవునా? మీరు జర్నలిజం వైపు దీని వైపు ఎట్లా రావడం సంభవించింది? ఏం లేదండి, అంటే 2000కి ముందు కూడా నాకు చరిత్ర ఉంది. అంతకుముందు కూడా నేను చాలా పెద్ద పెద్ద పనులు చేశాను. ఏమి మీ ఇంటర్వ్యూ చాలా పెద్ద అయిపోతుంది. పర్వాలేదు సార్, అంటే ఏదో మరి ఒక మనిషి రాడు తేలడానికి ఇప్పుడు మత సామరస్య సమ్మేళనాలు చేయటం. ఇప్పుడు 1991లో 92లో అయోధ్య ఆలయం బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. అప్పుడు నాకు జయభారత్ లేదు, విజయవిహారం లేదు, ఏమి లేదు. రోడ్డు మీద తిరిగేటువంటి మామూలుగా బస్సులు ఎక్కి తిరిగేటువంటి కుర్రాడిని నేను హైదరాబాద్లో. నాకు గుర్తున్నంత వరకు అప్పుడు సుమారుగా కొన్ని వేల శాంతి ప్రతిజ్ఞలు గాంధీ గారిది తీసుకుని బస్సులో వెళ్తుంటే ఆ బస్సు అంతా తిరిగి చేయించేవాడిని. నేను మళ్ళీ ఉద్యోగం చేసుకునేవాడిని, బయట ఆటోలో కూర్చుంటే ఆటో వాడికి చేయించేవాడిని, ఎక్కడ తిరిగితే అట్లా నేను నా మిత్రుల చేత కొన్ని వేల సంతకాలు చేయించాను. అది శాంతి ప్రతిజ్ఞ. అదే పని జయభారత్ పుట్టడానికి కారణమైంది. 2000 మళ్ళీ గుజరాత్ అల్లర్లు జరిగేటప్పుడు 2002లో విజయవిహారంలో అదే ప్రతిజ్ఞ ప్రింట్ చేసాం. ఆ పని 92లో చేసిన వాడిని. అలాగే మత సామరస్య సమ్మేళనం జరిపాం. జ్వాలాముఖి గారు కూడా ఇన్వాల్వ్డ్. ఇది 7-8 భాషలతో జాతీయ సమైక్యత మత సామరస్యం మీద కవి సమ్మేళనం పెట్టినప్పుడు జయభారత్ విజయవారం లేవు. శేషేంద్ర గారు దాని అధ్యక్షుడు. శేషేంద్ర చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఎందుకని ఆయన అప్పుడు స్ట్రీమ్కి వ్యతిరేకంగా ఉన్నాడు, నాకు వ్యతిరేకంగా ఉండడం ఇంకా ఇష్టం.
7 భాషల కవి సమ్మేళనం అనేది భారతీయ విద్యాభవన్లో పెట్టాను. అప్పటికి నాకు ఏ సంస్థ లేదు. నేను కంటిన్యూస్గా పనిచేస్తాను. ఇప్పుడు నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు మొట్టమొదట 9వ క్లాసులో ఉన్నప్పుడు సంఘం పెట్టాను. అది పెద్ద సంఘం ఆ రోజుల్లో. దానివల్ల నా చదువు సర్వనాశనం అయింది. కానీ పని చేయటం అనేది అప్పటి నుంచి నాకు అలవాటు ఉంది చెప్పడానికి చెప్తున్నాను నేను. ఆ పనులు చేసామండి. పత్రికలు పెట్టాలి అనేటువంటి ఆలోచన నాకేమి ఆశయంగా ఎప్పుడు లేదు. ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అనుకుంటా మర్చిపోయాను నేను. విజయవిహారం పెట్టడానికి విజయవిహారం పత్రిక పెట్టాలని కారణం ఏమీ కాదు. అసలు నేను నమ్మే విషయం ఏంటంటే విజయవిహారం కానీ మరొకటి కానీ అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఎవరైనా ఈ పని చేస్తే జయభారత్ లాంటి సంస్థ ఇంకోళ్ళు ఎవరైనా పెడితే వెళ్ళి దాంట్లో పనిచేసి దాన్ని జెండా పట్టు తిరుగుతాను. మనం పెట్టాలి మనం రాయాలని కోరిక నాకేమీ లేదు. విజయవిహారం లాంటి పత్రిక ఇంకోటి ఎవరైనా నడుపుంటే నేను పత్రిక పెట్టేవాడిని కాదు. ఏదో నేను ఆ రోజు న్యూస్ చూస్తున్నాను. 2000 సంవత్సరం జనవరి 30 విజయవారం ప్రారంభించాం. 99 విషయాన్ని చెప్తున్నాను నేను. ఒక న్యూస్ చూస్తున్నప్పుడు నేను గబగబా ఛానల్స్ తిప్పి చూశాను. అన్ని ఛానల్స్ లేవు ఆ రోజుల్లో. పత్రికలు చూశాను. ఎక్కడ కూడా దాని మీద నేను అనుకున్న విధానంతో అనాలిసిస్ కానీ ఫ్యాక్ట్ బయట రావడం కానీ జరగలేదు. అది మళ్ళీ గోస్ సమ్వేర్ ఎల్స్. దాన్ని అక్కడే ఉంచండి. అయితే నాకు అర్థమైన విషయం ఏంటి, ఎవరు మాట్లాడలేదు. మాట్లాడబోతుంటే నాకు బాధ కలిగింది ఏంటి, అప్పుడు నేను వెంటనే ఆ సెకండ్లో నిర్ణయానికి వచ్చాను మనం పత్రిక పెట్టాలని. అప్పుడు నేను పత్రిక పెట్టేంత ఖాళీగా కూడా ఏం లేదు, రాసే పరిస్థితులు అస్సలు లేదు. నేను రాయాలని కూడా అనుకోలేదు. నాతో ఉండే సహచరులకు నేను ఇటు పరిస్థితిలో రాయననే ప్రామిస్ మీద పత్రిక ప్రారంభించాను. ఇంకా చాలామంది తీసుకొచ్చా కూడా. కానీ మొదటి ఇష్యూ నుంచి నేను రాయటం మొదలైంది. 80% పత్రిక నేనే రాసేవాడిని. 20 పేర్లతో రాసేవాడిని సుమారుగా. అంటే ఇప్పుడు ఇది ఎవరు అడగట్లేదు, ఎవరు చెప్పట్లేదు. మీరు విజయవిహారం కూడా చూడండి, మార్కెట్లో ఆల్రెడీ బాగా డిబేట్ అవుతున్నటువంటి ఇష్యూస్ మేము ఎత్తేవాళ్ళం కాదు. అంటే ఎవరో ఎత్తున్నారు కదా, నా మనసులో ఇంకేం లేదు. దాన్ని నేను కూడా ఎత్తాను అనిపించుకోవడం నాకేం ఇంట్రెస్ట్ లేదు. విజయవిహారంలో ఉన్న విషయాలు బయట ఉండేవి కాదు. ప్రత్యూష యాక్టర్ చచ్చిపోయింది అనుకోండి, విజయవిహారంలో చాలా చిన్న ఐటమ్ వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ వెల్ డిబేటెడ్. దాని మీద ఉన్న ఫ్యాసెట్స్ మిగతా వాళ్ళు ప్రజెంట్ చేశారు. వై షుడ్ ఐ? నేను ఇంకోటి ఏదో మాట్లాడేవాడిని. అది ఎవరు క్వశ్చన్ చేయండి, ఎవరు మాట్లాడారు. గీతా యూనివర్సిటీ వాళ్ళు ల్యాండ్ కబ్జా చేశారు. ఇన్నాళ్ళ తర్వాత మొన్న లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ టైంలో ఒక మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకున్నారు. మేము రాసింది 2001లో. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 24 years ఎప్పుడు చేశాడు. ఆయన నాకు మాట్లాడుతున్నప్పుడు మీరు వేసినటువంటి సర్వే మ్యాపే కారణం అని చెప్పాడు. ఆ సర్వే మ్యాప్ ఆ రోజు ఎవడో వేయలేదు. ఐఎంజీబీ కుంభకోణం అనేటువంటిది పత్రికలన్నీ ఐఎంజీకిను ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అని రాశారు. తవ్వితే అసలు ఐఎంజీకి తెలియదు. ఐఎంజీబీ అనే కంపెనీ చంద్రబాబు గారే 3-4 రోజుల్లో ఏర్పాటు చేయించుకుని అనే బిల్లిరావు అనే వాడితో ఏర్పాటు చేయించి కేవలం 4 days వయసు ఉన్నటువంటి కంపెనీకి మొత్తం స్టేడియంస్ సహా అన్ని రాసిచ్చాడు. దాన్ని మేము బయట పెట్టాం 1500 కోట్ల. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు ఆ రోజు? మీ వ్యవస్థ నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేశారు? గవర్నమెంట్ యొక్క విజిలెన్స్ రిపోర్ట్లు. ఒకసారి ఒక డైలీ ఉందండి, పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్తాను నేను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ దగ్గర ధర్నా చేశాడు, మీకు గుర్తుందా? గుర్తుంది. ఆయన ధర్నా చేసినప్పుడు ఆ పత్రిక నుంచి ఒక పెద్ద మనిషి, నేను పేరు కావాలని చెప్పట్లేదు, బాగుండదు, ఆయన నాకు ఫోన్ చేసి, రమణ నువ్వు వీడి మీద స్టోరీ రాయి, వీడు అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నాడు, నేను మొదటి భార్య అవన్నీ పంపిస్తానంటే, నేను ఈ భార్యలను రిలేషన్స్ రాసే మనిషిని కాదని నేను అవి టచ్ చేయనని చెప్పాను. ఆయన మళ్ళీ అడిగాడు, నేను రాయనన్నాను. పోనీ నీకు సమాచారం పంపిస్తాను తీసుకుంటే, నేను అఫెండ్ అయ్యాను, ఎందుకు నాకు చేస్తాడని. నాకు కోపం వచ్చి నేను ఆ ఇష్యూ మీద రాసి పవన్ కళ్యాణ్ ఫేవరబుల్గానే రాసి అది అనుకున్న విధంగానే యాజమాన్యం అతనితో ఒప్పందానికి వచ్చి ఒక మొత్తం కవర్ పేజీతో సహా ప్రింట్ చేశారండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు, దాన్ని తీసేసి గొడవల్లో పడేసి ఒప్పందం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మంచివాడని కొత్త ఇష్యూ రిలీజ్ చేశారు అనమాట. డైలీ ఎవ్రీడే వచ్చేది. గొడవ నుంచి తీసుకుని 2 ఇష్యూస్, ఇది వాళ్ళు ప్రింట్ చేసింది బయటకు రాలేదు, ఇది ప్రింట్ చేసి బయటకు వచ్చిందని వేశాం. అంటే మీరు గవర్నమెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది చంద్రబాబు ఓడిపోతాడని వాళ్ళ విజిలెన్స్ చెప్పింది, అది ఎవరికి తెలియదు. మేము నియోజకవర్గాలకి రిపోర్ట్ వేసాం, అది చంద్రబాబు తలకాయ కింద ఉన్నటువంటి రిపోర్ట్. అది ఇది జస్ట్ ఇంపాసిబుల్ ఎవరికైనా రావటం. ఇలాంటివి చాలా. అలాగని వెంటనే కాంగ్రెస్ వాళ్ళు మీరు రాశాం, సంఘీ మీద బద్మాష్ సంఘీ జవాబు చెప్పాల్సిన 100 ప్రశ్నలని. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రితం చెరువు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా కబ్జా పెట్టండి. 10 సంవత్సరాల క్రితం మేము లేవు, ఆ ఫోటో నాకు ఎక్కడది. నక్సలైట్ ఇష్యూ మీద మేము ప్రత్యేక సంచిక తెస్తే నక్సలైట్ పార్టీలు అడిగినాయి. చంద్రపుల్లారెడ్డి గారిది, రామనరసయ్య గారి ఫొటోస్ మా దగ్గరలో నీకు ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయంటే, నేను హై స్కూల్లో 7వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఫోటోలు కట్ చేసుకుని న్యూస్లు కట్ చేసి ఫైల్స్ చేసే మనిషిని. నా దగ్గర కొన్ని వేల ఫైల్స్ ఉంటాయి, అంతు పొంతు. నేను సమాచార సముద్రం లాంటి మనిషిని. 24 గంటలు ఇదే పని నాకు. అంటే పత్రికలు లేని రోజులు కూడా ఈ పనులు చేశాను నేను. నాకు ఇంట్రెస్ట్ అది, అందుచేత నాకు సమాచారం ఉంటుంది ఎప్పుడు. అందుకని నేను 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఏం జరిగింది ఇప్పుడు చెప్పగలుగుతాను. ఇది
విత్ ఎవిడెన్స్. అసలు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడండి. ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ లేదు మనం మాట్లాడకూడదని స్పష్టంగా తెలుసు నాకు. ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను. మీ వాళ్ళు ఎవరైనా మీడియాలో ఉన్నారా? మీ పేరెంట్స్ పెద్ద ఉద్యోగాలు నేను అవన్నీ పక్కన పెట్టండి. నేనే పత్రికలో పనిచేయలేదు. ఏబీకే గారు నన్ను అన్నారు, ఎక్కడొక్కడ నువ్వు నా దగ్గర పనిచేసావు కదా అని. ఆయన సుదీర్ఘమైన కెరీర్ కదా, అవును, ప్రేమకే. చాలా పెద్ద. నేను వెంకటరావు మీద రాసినప్పుడు ఎక్కడొక్కడ చేస్తుంటావు కదా అంటే, అసలు ఏ పత్రికలో పనిచేయలేదండి నేను. ఎక్కడ పత్రికలో పనిచేసిన అనుభవం నా దగ్గర లేదు. సమయం అనే పత్రిక ఒకటి పెడదామని ఒక ప్రయత్నం జరిగింది. మీ దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు వనజ, వీళ్ళంతా కూడా, మేమంతా కూడా దాంట్లో 2 నెలలు డమ్మీ పత్రిక, అంటే పత్రిక బయటకు రాకుండానే మేము దాంట్లో పనిచేస్తాం. అదొకటే నాకున్న చిన్న అనుభవం. 2 months ఉన్నానేమో దాంట్లో. అది కూడా తిన్నగా వెళ్ళి చేసింది ఏమి కాదు. అట్లా తప్పితే నాకేం లేదు. నేనేం డైలీ పెట్టలేదు కాబట్టి అనుభవం నాకు ఎగ్జాక్ట్గా పనికి వచ్చిందని కూడా అనుకోను. రెండోది ఏంటంటే అది పెట్టకముందు కూడా నేను ఇంకో పత్రిక ఏదో నడిపేవాడిని. 2 issues ఇచ్చాను నేను. లెటర్ ప్రెస్ రోజుల నుంచి పత్రికలు తేవటం అవి కూడా చేయటం అనేది ఉండేది. సరే, విజయవిహారం ఒక చరిత్ర అనుకోండి. నేను ఇవాళ దాకా ఇది కావాలి నాకు అని కోరుకున్న విషయం అంటూ ఏమీ లేదు. నాకేమీ నేను పెద్ద కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. జనహర్ష కంపెనీ ఇప్పుడు లేను. 10 ఏళ్ల క్రితం నేను రిజైన్ చేశాను. పూర్తిగా బయటకు వచ్చారా? కంప్లీట్గా. ఇప్పుడు ఆ రోజుల నుంచి వాళ్ళ దాకా నాకు సొంత ఇల్లు లేదు. ఎప్పుడు అద్దెంట్లోనే ఉన్నాను. వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయా? ఎవరి పేరు మీద లేవు. నేను ఇప్పుడు ఒక ఆశ్రమంలో ఉంటాను. ఆశ్రమం బిల్డింగ్ ఫస్ట్ టైం నా పేరు మీద ఉంటుంది. అంటే విజయవిహారం కానీ కట్టాం. విజయవిహారం అంటే బయట బోర్డు ఉంటుంది. మళ్ళీ మొదలు పెడదామని అనుకున్నాం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఉండేది. తర్వాత ప్రింట్ మీడియా ఇంపార్టెన్స్ పోయిన తర్వాత దాన్ని మానేసాం. ఎలాగ పుస్తకాలను వాటిలో నిరంతరం పనిలో ఉన్నాను కాబట్టి నాకు అదొకటి నా పేరు. అది ఇప్పుడు ఆశ్రమంగా ఉంది. కానీ నేను మామూలుగా లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్లో నేను, నా పిల్లలు, నా కుటుంబం జీవించాం. ఎప్పుడు కూడా నేను వాళ్ళు మంచి స్కూల్లో చదివించలేదు, బస్సులు ఎక్కించి పంపించాను. నేను ఎవరనేది నేను చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఎవరికి తెలియనిచ్చేవాడిని కాదు. మామూలు చిన్న కాలనీలో ఉండేవాళ్ళు. నేను బంజారాయిస్లోనో లేకపోతే ఎప్పుడూ ఉన్న మనిషిని కాదు, ఇవి కొనుక్కున్న మనిషిని కూడా కాదు. నాకేమైనా కావాలని ఎప్పుడు లేదు, ఇవాళ కూడా లేదు. ఇవాళ నాకు అంత కలిపి 3-4 వేలు ఖర్చు కాదు. ఎందుకంటే నేను పాలు కానీ పెరుగు కానీ ఏది ముట్టుకోను, సబ్బు కూడా వాడిను. ఇట్లా చాలా కఠినమైన నియమాలు పాటిస్తాను నేను వ్యక్తిగతంగా. ఎందుకంటే మేము జంతు హింసకు వ్యతిరేకంగా ఉంటాం. మాకు సర్వప్రాణి సమాహిత దినం చేస్తాం, మహావీరుడి జయంతిని, సమాహిత అనే సంస్థ ఉంది. ఇలా చాలా కఠినమైన నియమాలు ఉంటాయి మాకు. అందుచేత నాకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇప్పుడు నాకు అసలు డబ్బులు అవసరం లేదు. నేను కోరుకున్నది ఏమీ లేదు. కావాలని లైఫ్లో అనుకోవట్లేదు. సబ్బు కూడా వాడను అంటే ఈ సందర్భంలో ఒక మాట, యానిమల్ ఫ్యాట్ ఉంటుంది. అదే నేను ఒక మాట చెప్తానండి. నేను 2 రోజుల కింద ఆంధ్రజ్యోతిలో రాణి శివశంకర శర్మ గారు ఒక ఆర్టికల్ రాసిండు. హిందూ జీవన విధానంలో బహుళత్వం గురించి వారు ప్రస్తావిస్తారు. మీరు అన్నది బహుళత్వం నాకు అక్కడ లింక్ అయింది. ద లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకంలో వారు పేర్కొన్న మాట, పేస్ట్ వాడలేదు వాళ్ళ ఇంట్లో, సిలిండర్ వాడలేదు, సబ్బు వాడలేదు అన్నారు. అంటే మీరు ఆ ధార్మిక జీవనం. నేను నాకు స్ఫూర్తి మహావీరుడు, వర్ధమాన మహావీరుడు, జైనం. నాకు జైనము అపరిమితమైనటువంటి ప్రేమ. నా బిల్డింగ్ పేరు ఖల్సా స్ఫూర్తి. గురు గోవింద్ సింగ్, సిక్కులు నాకు అపరిమితమైనటువంటి ప్రేమ. అందుకే ఇది పెట్టుకున్నా కదా, ఇది గురు గోవింద్ సింగ్ ఖల్సాకి సంబంధించినటువంటిది. ఓకే, అదే స్వస్తిక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. అన్ని నాకు ఏది జరిగితే, నేను మా ఆశ్రమంలో మీరు అడుగుపెడుతుంటే పెద్ద బుద్ధుడు ఉంటాడు. బుద్ధుడు ఆర్య సత్యాల మీద నాకు ప్రేమ ఉంది. బహుశా అంతకంటే ఎక్కువ మహావీరుడి మీద ఉంది. నాకు జైనం చాలా ఇష్టం. మేము మహావీరుడి జయంతి చేస్తాం, సర్వప్రాణి సమాహిత దినం అని చేస్తాం. ప్రపంచంలో కంప్లీట్గా అహింసకు కట్టుబడినటువంటి ధర్మం జైనులదే కానీ హిందువులది కాదు. వేదాల్లో అన్ని రకాల హింసలు ఉన్నాయి. హిందువులు హింస శుభ్రంగా చేశారు, జైన్లు కట్టుబడ్డారు. కానీ అది కూడా కంప్లీట్ కాదు. కానీ ప్రపంచం మొత్తం మీద ఈ స్థాయిలో కట్టుబడిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. అసలు అన్ని మతాల్లో అహింసకి, అన్ని ప్రాణులకు విలువ ఇచ్చినటువంటి ఏకైక ధర్మం నాకు తెలిసి జైన ధర్మం. నేను మహావీరుడి నుంచి, నేమినాథుడి నుంచి, ఇంకా అనేక మంది నుంచి స్ఫూర్తి తీసుకున్నాను. వాళ్ళ పేరు నిరంతరం స్మరించుకుంటాను, మహాపారవస్యంలో ఉంటాను. అలాగే గురు గోవింద్ సింగ్ అంటే నాకు సత్యంత ఇష్టం. కల్సా ప్యానల్ ఉంటుంది మా బిల్డింగ్లో. గురు గోవింద్ సింగ్ ఖల్సా స్ఫూర్తి అంటే నాకు బిల్డింగ్ పేరే ఖల్సా స్ఫూర్తి అని పెట్టుకున్నాను. మా ప్రధానమైనటువంటి హాల్ పేరు ఉపనిషత్తులు అంటే ఇష్టం. నాకు సూఫీలు అంటే చాలా ఇష్టం. సూఫీల గురించి నేను పరవశంలో ఉంటాను. అల్లాహల్లాస్ గురించి, ఇంకా అనేక మంది గురించి. మా సూఫీ ఫనా అని ఒక హాల్ ఉంటుంది మా దగ్గర. ఇట్లా నేను అనేక చోట్ల నుంచి స్ఫూర్తి తీసుకున్నాను. మీరు చెప్పినటువంటి ఈ బ్రాహ్మణుడు అది నా జీవితంలో అక్కడ లేదు. అసలు ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తు బ్రాహ్మణిజం మీద తిరుగుబాటు తప్పితే మరి ఏమీ కాదు. ఇక్కడ అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం మొదటి ప్రశ్నకు నేను వస్తున్నాను. సమాజం నుంచి మీకు వచ్చిన స్పందనను బట్టి, అంటే ఇన్నాళ్ళుగా మీరు నడిచొచ్చిన దారి సరైందని అనుకుంటున్నారా, లేదా మిమ్మల్ని సమాజం అర్థం చేసుకున్నది అని
సమాజం నన్ను వ్యాలిడేట్ చేసినంత మాత్రం నన్ను నేను కరెక్ట్ అని లేకపోతే తప్పని నేను అనుకోను. నేను కరెక్టా తప్ప నా అంతరాత్మకు అర్థం కావాలి. ఇన్నర్ వాయిస్ని గాంధీ గారు అనేవారు. గాంధీ గారు క్విట్ ఇండియా స్పీచ్లో చెప్పింది, నేను పుస్తకానికి కూడా అదే హెడ్డింగ్ పెట్టాను. యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. నువ్వు ఒక్కడే నిలబడాల్సి వచ్చినా యావత్ ప్రపంచాన్ని దగ్గర నుంచి నిలబడాలి. యూ హ్యావ్ టు స్టేర్ ఇన్ టు ద హోల్ ఐస్ ఆఫ్ ది హోల్ వరల్డ్ ఆల్దో ద వరల్డ్ మే స్టేర్ ఎట్ యూ విత్ బ్లడ్ షాట్ ఐస్. ప్రపంచం క్రోధారుడ నేత్రాలతో నీ వంక చూస్తున్నా కూడా నువ్వు నిశ్చలంగా అది భయం లేకుండా చూడగలగాలి. నువ్వు దేన్ని లెక్క చేయకూడదు. కుటుంబం, ఇల్లు ఏమి ఉండదు. అవన్నీ చెప్పాడు ఆయన. అసలు ప్రపంచంలో ఇన్ని మాటలు చెప్పినా నాకు తెలిసి ఎవడలేడు. దాన్ని క్రాంతి దివస్ అని అంటారు. ఆయన స్పీచ్ ఇచ్చిన రోజుని క్రాంతి మైదాన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆ స్పీచ్ కానీ అది ఎవరికి తెలియదు. క్రాంతి దివస్ మీద ఇప్పుడు కూడా బయట శుభాకాంక్షలు ఎమోజీలు ఆగస్టు 9 చెప్తారు, కానీ దాంట్లో గాంధీ బొమ్మ తీస్తారు. గాంధీ వల్లే వచ్చింది ఆ పేరు. అది కూడా తెలియదు వాళ్ళకి. నేను ఆ స్పీచ్ మొత్తం వేశానండి. మీకు కావాలంటే పుస్తకం ఇస్తాను. రెండు మూడు భాషలో కూడా వేస్తున్నాను. అది దాని ముందు మాట కూడా రాశాను. ఇది ప్రపంచంతో మనకు ప్రపంచంలో ఎవరు ఏమన్నా ఎవరు ఏమనకపోయినా నేను అనుకున్న దాని గురించి యావత్ ప్రపంచాన్ని వివేకానందుడు కత్తి వాదరని తట్టుకునే దమ్ముందని. ఇది క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పదస్తత్ కవయో వదంతని ఉపనిషత్తులో కఠోపనిషత్తులో వస్తుంది. మార్గం కత్తి అంచులా తీక్షణమైనది, దాటడానికి చాలా వీలైనటువంటిది అని చెప్పి అని కవయో వదంతటి తెలిసిన వాడిని చెప్తున్నారు అని చెప్పి, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాపయోరాన్ని బోతుతలే మేలుకో లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకు అనే మాట కఠోపనిషత్తుది. ఈ మాటలు వివేకానందుడు చెప్పాడు. దాంట్లో ఎరైజ్ అవేకన్ లే మేలుకో అనేది ఒకటే పాపులర్ చేస్తున్నారు. ఆ మాటలు అసలు ఆయన కాదు, ఉపనిషత్తువి. ఉపనిషత్తులో కూడా కత్తి అంచుల తీక్షణమైన మాట తీస్తారు చూడండి. అంటే మార్గం కత్తి అంచులా ఉండేటువంటిదని నాకు తెలుసు. నేను కుర్చీలో కూర్చున్నా లేకపోతే పడక కుర్చీలో కూర్చున్నా చచ్చిపోను. ఖచ్చితంగా యుద్ధక్షేత్రంలో చచ్చిపోతాను. హిందూ మతం మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతం మా చేతిలో చచ్చిపోతానా, మరింకోటి తెలిసి చచ్చిపోతానా, ఖచ్చితంగా విద్వేషానికి వ్యతిరేకంగా సమానత్వం గురించి పోరాడుతూనే చచ్చిపోతాను. వెరీ క్లియర్. నేను దానికి సిద్ధపడి ఉన్నాను. అంటే మీకు వర్ధమాన మహావీరుడు మీకు చాలా ఇష్టము. ఆచరణలో మహాత్మా గాంధీని మీరు బిలీవ్ అసలు నేను ఎవరి దగ్గర నుంచి అయినా గాంధీ మీద నాకు చాలా ఇష్టమైన విషయం, నేను గాంధీ అని కాదు, కానీ గాంధీ యొక్క గొప్పతనం ప్రపంచంలో అత్యంత గ్రేటెస్ట్ పర్సన్స్ ఎవరైనా పుట్టుంటే వాళ్ళు ఆ లిస్ట్ తలుచుకుంటే నేను గాంధీ గారికి ఖచ్చితంగా నేను మొదటి ప్లేస్ ఇస్తాను. ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఆయన చాలా హయ్యర్ ప్లేన్లో ఉన్నాడు. అలాగే చలంగారికి ఇస్తాను, ఇంకా చాలామందికి ఇస్తాను. కానీ నేను వాళ్ళు ఎగ్జాక్ట్గా ఫాలో కాను. వాళ్ళ దగ్గర నాకు నచ్చిన విషయాలు తీసుకుంటాను. నా పద్ధతి అది. గాంధీ గారు ఇది ఆయన కూర్చున్నటువంటి చోట బాంబు వేశారు సార్, ప్రార్థన. ఆయన చచ్చిపోవడం కొన్ని రోజులే వాళ్ళే అదే టీము అందరూ పారిపోయారు. నేను ఒక్కడో వెతికి మీద కూర్చున్నాడు. అదేంటంటే అందరూ పారిపోయారు కదా బాంబు పడితే అంటే, ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడం కంటే గొప్ప విషయం ఏంటన్నాడు. ఆయన ఆయన చెప్పాడు, మామూలుగా చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా మీ మీద అప్పుడు పైనుంచి విమానాలు వెళ్ళేవి, రెండో ప్రపంచ యుద్ధం కదా, ఎవరైనా ఇక్కడ బాంబు వేస్తారంటే మీరు ఏం చేస్తారండి? పైలట్ గురించి ప్రేయర్ చేస్తానని చెప్పాడు. మహాత్ముడు అనేటువంటి మాట ఆయన జీవితంలో ఇష్టపడేవాడు కాదు. మహాత్ముడు అనొద్దని చెప్పి విసిగిపోయాడు. మీరు మహాత్ముడు అర్థం ఆయన చెప్తే అప్పుడు మహాత్మా గాంధీ గారికి ఎక్కువ అరిచేవారు. ఈ బాధపడలేక చెప్పడం మానేసి ఆశ్రమంలో మాత్రం బ్యాన్ చేయించాడు. ఎవడో అన్నాక వీల్లేదని. మహాత్ముడు అనే మాట నాకు దుర్వాసనలో సోకుతుందని ఎవడే. కానీ ఆయన చచ్చిపోయే ఒక రోజు ముందు తన మనవరాలకి ఏమని చెప్పాడంటే, ఎవరైనా నన్ను, అంటే అప్పటికే బాంబు దాడి జరిగింది, ఎవరైనా నన్ను చంపుతున్నప్పుడు ఆ వ్యక్తి మీద నాకు ఏ ద్వేషం లేకుండా నేను భగవంతుడి పేరు లేదా రాముడి పేరు పెద్దోళ్ళు పెట్టుకుంటూ చిరునవ్వుతూ చచ్చిపోతే అప్పుడు నువ్వు నన్ను మహాత్ముడు అనొచ్చు అని చెప్పాడు. నేను కుర్చీలో కూర్చొని చచ్చిపోతే నేను మహాత్ముడు కాదని ఇల్లెక్కి చెప్పాల్సిన బాధ్యత నీదే, అరిచి చెప్పాలని చెప్పాడు. ఆయన పెట్టుకున్న ప్రమాణాన్ని ఆయన 24 గంటలు కాకుండా. మీరు మహాత్మా గాంధీ మీద నాకు సపరేట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఓన్లీ మహాత్మా గాంధీ మీదనే. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆయన గొప్పతనం గురించి, ఆయన జీవితం గురించి చాలా మందికి తెలియదు. నాకు కూడా చాలా విషయాలు తెలియదు. మీరు పెద్ద మనిషి ఆ మాట అన్నాడంటే, ఇది జనరేషన్స్ కమ్ విల్ స్క్వేర్స్ టు బిలీవ్ దట్ సచ్ ఎ మ్యాన్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సజీవమైన రక్తమాంసాలతో ఒక మనిషిలో నడిచాడని కూడా భవిష్యత్ తరాలు నమ్మలేదు, నమ్మడం మానేశారు. అందుకే దుర్మార్గుడు ఉంటాడని అభిప్రాయంగా వచ్చారు వీళ్ళు, విషయం తెలియక. చాలాసార్లు మనిషి ఉన్న ప్రమాణాన్ని దాటి వెళ్ళినవాడు గాంధీ అండి. నేను చూసిన వాళ్ళు గాంధీ దగ్గర లోపాలు లేవని అర్థంలో చెప్పట్లేదు. నేను గాంధీ చెప్పింది యథాతథంగానే తీసుకుంటానని అర్థంలో చెప్పట్లేదు. అలా తీసుకోవద్దని ఆయనే చెప్పాడు. కానీ ఈజ్ డెఫినెట్లీ అబౌవ్ ది బోర్డ్. చూసిన వాళ్ళు అందరూ మాట చెప్పారు. రాజగోపాలాచారి అంటాడు, ఆయన కూర్చుని ఇది మంచం మీద పడుకుని చచ్చిపోలేదు, కూర్చుని కూడా చచ్చిపోలేదు, నిలబడి చచ్చిపోయాడు. నిలబడి కాదు, నడుస్తూ చచ్చిపోయాడు. గాంధీ రాజగోపాలాచారి చెప్తున్నాడు ఈ మాటలు. నడుస్తూ చచ్చిపోయాడు. నడుస్తూ కూడా కాదు, అది కూడా ప్రార్థనా సమావేశం నడుస్తూ చచ్చిపోయాడు. అదే కాదు, ఆయన వస్తుంటే రాముడు ఆగలేక లాగేసుకున్నాడని చెప్పాడు. అంత దూరంలో ఉన్నాడు రాజగోపాల్. ఎంత బాగా చెప్పాడు.
ఇంత సున్నితమైన హృదయం కలిగిన మీరు ఇంత సాహసోపేతమైన సాహసానికి సున్నితానికి అంటే ఇది వజ్రాద ప్రవాహానికి వజ్రాద ఎదురు వెళ్ళడము. వజ్రాదపి కఠోరాని మృదుని కుసుమాదపి అని మహానుభావుల గురించి మనకు ఒక వాక్యం ఉంది. వాళ్ళు పువ్వు కంటే సున్నితంగా ఉంటారు, వజ్రం కంటే కఠినంగా ఉంటారు ఉండాల్సిన చోట. మనకి అవన్నీ ఉన్నాయండి, లేని విషయాలు ఏమీ లేవు. విలువలకు కట్టుబడే ఉండే దగ్గర యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి చేయాలి, యుద్ధం చేయాలి, నిలబడాలి. అవే కదా చెప్పాడు, తతో యుద్ధ యుద్ధస్వ అని చెప్పాడు. ఏమి కోరుకోడు, సుఖ దుఃఖే సమీకృత్వ లాభ జయ జయ, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని లాభం లేకపోవడం, జయం లేకపోవడం. ఆయన నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేయని యుద్ధ ఆదేశమే కృష్ణుడు ఇచ్చినటువంటి ఆదేశం. బీచ్కి రణమే అని అశ్వకుల్లా అని రాశాడు, కృష్ణకి ఫర్మాన్ హే అని. నేను దాని తెలుగులో అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశాను. ఇది కృష్ణుడి ఆదేశం, అది ధర్మం యొక్క ఆదేశం. అసలు ప్రపంచంలో గీత లాంటి పుస్తకం చాలా డేంజర్ బుక్, దీన్ని బ్యాన్ చేయాలని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారంట. ఎందుకంటే నువ్వేమి కోరుకోకపోతే ఇంక నిన్ను ఏం చేయగలుగుతాడు, ఎంత యుద్ధమైనా చేస్తావు. అంచేత గ్రేటెస్ట్ పీపుల్, స్వతంత్ర సమరయోధులు అంతా గీతను పట్టుకుని చచ్చిపోయారు. రాంప్రసాద్ బిస్మిల్ చచ్చిపోయాడు. ఖురాన్లో కూడా ఇదే విషయం ఉంది. జిహాద్ అంటే అదే, జిహాద్ అంటే కూడా అదే కదా, అలాంటి యుద్ధమే. వాళ్ళు చచ్చిపోయారు. అశోకుల్లా ఖాన్ ఖురాన్ పట్టుకు చచ్చిపోయాడు. మనిషికి ఏది తీసుకోవాలో అది తీసుకుంటే మతాలు చాలా గొప్ప విలువలు ఇచ్చినాయండి. పనికిరాని చెత్త పట్టుకుని వేలాడితే మతాలు అంత దరిద్రం ఇంకోట్లేదు. మతం పేరు మీద ఎంత దారుణమైన దరిద్రమైన విషయాలు ప్రచారం చేశారని వివేకానందుడు తిట్టాడు. ఇవి దరిద్రాలే పట్టు తిరుగుతున్నారు మన వాళ్ళు. విలువలు తెలుసుకుంటే ఇంక అంతకంటే మించినవి ఉన్నాయండి. వాస్తవానికి సమాజం నుంచి వచ్చిన స్పందన ఏమిటి మీకు అనే కొన్ని రేఖామాత్రమైన విషయాలు అనుకున్నాం. కానీ మీరు కదిలిస్తే మీరు ఒక తాత్విక ప్రవాహమై ఉన్నది. మీకు 4-5 భాషలు వచ్చు కదా? నాకు వచ్చినవి నేను ఇంగ్లీషు, హిందీ, అవి కూడా బ్రోకెన్ ఏమో 2 కూడా. తెలుగు ఇంత తప్పితే నాకేం వేరే భాష. సంస్కృతం శబ్దాలని మనం చాలా వరకు గుర్తుపట్టగలుగుతాము. ఎగ్జాక్ట్ సంస్కృతం వచ్చాను కరెక్ట్ కాదు. ఏది చదువుకున్నా సంస్కృతాన్ని నేను 3-4 ట్రాన్స్లేషన్స్ చూసుకుని అన్వయం చేసుకుని ఇది కరెక్టా కాదని నిర్ణయానికి వచ్చి అప్పుడు నిర్ణయానికి వస్తాను. కానీ నాకు సంస్కృత భాషగా వచ్చని నేను చెప్పలేను. ఇప్పుడు ఈ మీకు 60 దాటినాయి కదా? 60 దాటినాయి. జీవితానికి మీరు ఇచ్చే నిర్వచనం నాకు తెలియదు అండి. అంటే నేను అంత దూరం ఆలోచించను. ఇంత 62 చూస్తాను నేను అనుకోలేదు. విజయవాడ నడిచే రోజుల్లో నెక్స్ట్ మంత్ కూడా బతుకుంటామని అనుకునేవాళ్ళం కాదు. 2026 చూస్తాను ఎవరైనా చెప్తే చస్తే నమ్మేవాళ్ళం కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా జీవితానికి ప్రత్యేకమైన నిర్వచనం అంటూ, జీవితం అనేది లేదా నేను అనే మాట వచ్చినప్పుడు జీవితం వస్తుంది. నేను లేను అనేది కంప్లీట్గా కన్విన్స్ అయ్యాను. ఫిలాసఫికల్గా కానీ మామూలుగా నాకు అర్థమైంది ఆ విషయం. అందుచేత ఇప్పుడు నాకు తెలిసి డ్యూటీ ఉంది, కర్తవ్యం ఉంది, ఆ పని చేస్తున్నాను అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. వారితో మాట్లాడిన సంభాషణ ఇది. ఈ సంభాషణలో విపరీతమైన అధ్యయనం, ఏ అంశాన్ని ప్రస్తావించినా మానవ జీవిత అన్ని జీవిత కోణాలను వారు స్పృశిస్తూ అనర్గళంగా అద్భుతంగా మాట్లాడారు. బహుశా ఒక రోజైనా కూడా నిర్విరామంగా సంభాషణ చేయగలరు. అంటే వారి ప్రయాణం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ దాకా కొనసాగుతూ ఉన్నది, వారి ఆలోచన ఏమిటి, సమాజాన్ని ప్రేమించడం, మనుషులను ప్రేమించడం, భవిష్యత్తుపై ఆశ ఉంచుకోవడం, ఇలాంటి వారు చేసే ఒకనొక పని. బహుశా మనం స్వతంత్రోద్యమ కాలంలో బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, చాలా సమాజాలు వచ్చిన ఆనాడు సంఘాన్ని సంస్కరించాలని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు మానవ ప్రయాణం కొనసాగాలి. బహుశా ఈ ప్రయత్నంలో భాగంగా వారు వేదాలను, ఉపనిషత్తులను చాలా ఉదాహరణలు చెప్తున్నారు. రమణమూర్తి ఏమిటి అని అంటే కనుక, ఇంతకు పూర్వం చేసిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఈ ఇంటర్వ్యూలో రేఖామాత్రంగా అయినా సరే చాలా విషయాలు వచ్చినాయి ఇందులో. ఇది వారి జీవితం. థ్యాంక్ యూ.